హలో కిరోస్, వెల్కమ్ టు ఫిష్ మెన్ ఎలాడ్ పార్ట్ 2. ఇంక మనం ఆలోచన లేకుండా మన లాస్ట్ ఎపిసోడ్లో మనోడు టైగర్ ఫిష్ మెన్ చనిపోయి ఉంటాడు. దాని తర్వాత ఇంకా అందరూ దాని గురించి జిమ్మే చెప్తుంటే ఆహా అలా జరిగింది అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. లూఫీ గడి ఏదో పనుకుంటూ అంటారు. దాని తర్వాత ఆల్లాంగ్ చాలా కోపం వచ్చేసి మెరీన్స్ వైపు అటాక్ చేసేదానికి వెళ్ళాడని చూపిస్తుంటారు. అలా మెరీన్ షిప్స్ అన్నింటిని అటాక్ చేస్తూ మెరీన్స్ని చంపేస్తూ ఉంటాడు. అలాగే అలా చేస్తూ ఉంటే పిడోగ్రాఫర్ దానికి వచ్చేసి మనకి ఈసారి వచ్చేసి ఆల్లాంగ్ ఆపేస్తుంటాడు. అప్పుడు మనోడు వైస్ మెరీన్ కాబట్టి అప్పుడు చూసి ఇవి హ్యూమన్స్ చెడ్డ నా కొడుకులు అని చెప్పి అరస్తాను చెప్తున్నారు. నువ్వు ఒక ఫిష్ మ్యాన్, నేను ఇక్కడి నుంచి దొబ్బే అని చెప్పి చెప్తుంటారు. అలాగే మనం ఎట్లా గెట్ చేస్తూ ఫిష్ మ్యాన్ అని చెప్పి అలాగే మనోడు ఆల్లాంగాడు మెల్లి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ప్లస్ మన జింబే చిన్న చిన్నగా వాళ్ళందరూ చేస్తూ ఉంటాడు. ప్లస్ కింద నుంచి పైన హ్యూమన్ రీడంలో ఏం జరుగుతుందో చెప్పి ఒకటి మన క్వీన్కి ఇంకా క్వీన్కి ఇస్తుంటాడు. అలా క్వీన్ వచ్చి మందరికి చెప్తూ ఎలా సీక్రెట్గా చైన్ అని చెప్పి చెప్తా ఉంటారు. అలాగే హ్యూమన్ కాపాడేసి తీసుకుని వచ్చి ఉంటుంది. అలా చాలా వరకు హ్యూమన్స్కి ఒక మంచి మోటివ్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. అలా హ్యూమన్స్ ఏం చేస్తున్నా కానీ వాళ్ళని పట్టించుకోకుండా చిన్నగా ఆ పేపర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ప్లస్ మన పేపర్ ఏడుస్తూ ఉంటుంది, ఇందుకు నేను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి తన మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది. ఇది తను టార్గెట్స్ మొత్తం చెప్తుంది. హ్యూమన్స్ అనే వాళ్ళు చాలా అంటే చాలా మంచి వాళ్ళు అని చెప్పి తను అరుస్తూ మన ఫిష్ మెన్స్ వాళ్ళు మన జాడుకుండాలి. హ్యూమన్స్ అనే వాళ్ళు అలాంటి వాళ్ళు మనకు బాగా తెలుసు, కానీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు నాకు మాట్లాడాలని చేసి నేను హ్యూమన్స్ పై మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్పి తను చెప్తుంటుంది. ఇంకా అక్కడ చూస్తుంటే మన జిమ్మే గడికి ఒక ఆఫర్ వచ్చి ఉంటుంది. ఆఫర్ ఏంటంటే తను ఒక వాళ్ళలాగా మారిపోతే తన ఫ్రెండ్ అయిన ఆల్లాంగ్ని బయటికి తీసేస్తారని చెప్పి ప్లస్ దాని గురించి పోయి కింగ్తో మాట్లాడడానికి వెళ్తే కింగ్ కూడా హ్యూమన్స్ వైపు మనం మంచి చేయాలి కాబట్టి మనకేం చేయలేదు, అలాగే మనకి తెలుస్తుంటే హ్యూమన్స్ ఎలాంటి వాళ్ళని కూడా అని చెప్పి కింగ్ కూడా దానికి అప్రూవల్ ఇచ్చేసి ఉంటాడు. అలాగే మన జిమ్మేని వాళ్ళలాగా మార్చమని చెప్పేసి ఉంటాడు. ఇంకా మన జింబే అలా వాల్లాడ్ అయిపోతూ ఉంటాడు. తర్వాత ఆల్లాంగ్ని బయటికి తీసుకొచ్చేసి ఆల్లాంగ్తో చెప్తా ఉంటాడు, నీ వల్ల ఇదంతా జరిగిందని చెప్తుంటే నువ్వు ఎంతనే కొట్టు కానీ ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా అని చెప్పి మన ఆల్లాంగ్ మంచిగా ఫైట్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అలాగే మన ఆల్లాంగ్ ఎక్కడికి వెళ్ళాడు మీకు బాగా తెలుసు. ఇంకా ఆల్లాంగ్ పైడేసి అందరూ బయటకు వచ్చేసి అలా వెళ్ళిపోయి ఉంటాడు. అలాగే ఆల్లాంగ్ లీవర్ అయిపోయి మీ దగ్గరికి వచ్చాడు. తను అంత పని చేస్తానని చెప్పి నేను అనుకోలేదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఆల్లాంగ్ చేసి పెట్టి ఒక పని అని చెప్పి నాకు తెలుస్తూ ఉంటుంది. అలాగే నాకు వాళ్ళు అవడం వల్ల చాలా వరకు పైరేతను కూడా భయపడుతూ ఉంటాడు. నేను చాలా వరకు టైగర్ ఫిష్ మన ప్రైడ్ మొత్తం తీసుకుని వచ్చానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తూ ఉంటే మనోళ్ళు మళ్ళీ తిరిగి ఫిష్ మ్యాన్ వెళ్ళడానికి వచ్చేసి ఉంటాడు. అలాగా హ్యూమన్స్ ఎలాంటి వాళ్ళు అని చెప్పి తను పీడియోకి విషయం అని చెప్తుంటాడు. అలాగే కింగ్కి రిపోర్ట్ ఇచ్చేదానికి పీడియోకి విషయం చెప్తుంటాడు. అలాగే వెళ్ళిపోయాడు, తను అంత కొత్త క్రూ పర్సన్ స్టార్ట్ చేసుకుంటా అని చెప్పి ప్లస్ ఇక్కడ చూస్తుంది క్వీన్ నేను హ్యూమన్ రిలంకి వెళ్ళాలి, హ్యూమన్ రిలంలో అక్కడ ఏం జరుగుతుంది నేను కనుక్కోవాలి, ఎందుకంటే నేను ఒక క్వీన్ కానీ అందరి ముందు నేను మంచిగా ఉండాలి కాబట్టి పీడియోకి నేను జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్తుంటుంది. అలాగే అప్పటి నుంచి అప్పుడే ఎవడో ఎక్కడి నుంచో తెలియకుండా ఒక షిప్ అనేది ఫిష్ మ్యాన్లోకి వచ్చేసి ఉంటుంది. ఆ షిప్ అనేది మెరీన్ షిప్ అని తెలిసి నేను అందరూ క్వీన్తో నాకు అందరూ వెళ్ళిపోతున్నారు. చాలా డ్యామేజ్ అయిపోయింది. అదొక స్టెలిస్టర్ డ్రాగన్ షిప్ అనేది తన కిందకు వచ్చే వెంటనే నన్ను కాపాడండి లేకపోతే చంపేస్తా, మిమ్మల్ని నేను చంపేస్తా అని చెప్తాను అడుస్తూ చెప్తుంటాను. నన్ను కాపాడని చెప్పి చెప్తుంటే అక్కడ మన కింద చిన్నప్పుడు హాలీ జోన్స్ చూడొచ్చు. హాలీ జోన్స్ కూడా దాన్ని చూసి ఏంది హ్యూమన్స్ తింటున్నారని చెప్పి అనుకుంటారు. అలాగే చాలా వరకు మంది దాన్ని అదే చూస్తూ ఉంటారు. వాడు తను బెదిరిస్తుంటాడు. ఇంకా తన దగ్గర చాలా వరకు స్లేవ్స్ ఉంటాయి. నా స్లేవ్స్ కదా నా ఆర్డర్స్ని పాటించాను అని చెప్తుంటాడు. ఎందుకంటే తను ఇక్కడ చూసిన ఫిష్ మ్యాన్స్లో చాలా వరకు మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి, పవర్స్ ఉంటాయి, వాటిని కాంకర్ చేసి చాలా బాగుంటుంది అని చెప్పి ఇతనికి చాలా గట్టిగా మాటలు చెప్పేశారు. వాళ్ళు అక్కడ కూర్చుంటాడు. అలా వస్తుంటే సీ ఫిషెస్ దగ్గర చనిపోయాడు, సీ మాస్టర్ దగ్గర ప్రతి ఒక్క ఫిష్ మ్యాన్ వచ్చేసి చంపని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తే మనకి చావు ముందు వస్తుంది, నా స్లేవ్స్ నన్ను కాపాడింది మీరు అని చెప్తుంటే ఓలే వాడిని చంపేదాన్ని ప్లాన్ చేస్తుంటాడు. ఇంకొన్ని షూట్ చేసేస్తుంటాడు. ప్లస్ అందరూ దాన్ని చూసి ఒక హ్యూమన్ చంపేస్తాను అనుకుంటాడు. అక్కడ మన హాలీ జోన్స్ కూడా దాన్ని చూస్తూ ఉంటారు. ఇంకెక్కడితో నీ పని అయిపోయిన హ్యూమన్ అని చెప్పి ఒక సెడిస్టర్ డ్రాగన్ చంపేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకొన్ని చంపేస్తాడే అని చెప్పి ఇంకా అందరూ ఆలోచిస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడికి చంపేయండి అని చెప్పి ఒక ఫిష్ మ్యాన్ అనేవాడు ఎంకరేజ్ చేస్తుంటాడు, ఎందుకంటే తను చంపేమని. ఇంకా అక్కడి నుంచి చూస్తుంటే అక్కడికి బుల్లెట్ అనేది ఫైర్ కూడా చేసేసి ఉంటాడు. అలాగే తను ఫైట్ చేసేసి ఇంకా మనోడు పని అయిపోయింది, ఇదే నా చెడు అసలు కానీ నా స్లీవ్స్ అట్లా చనిపోతుంది, నాకు నచ్చట్లేదు అని చెప్పి తను అలా ఆడుస్తూ ఉంటే అటాక్ అనేది వేరే వాళ్ళ మీద పడి ఉంటుంది. దాన్ని చూసి ఇంకా షాక్ ఉంటున్నాడు. అటాక్ తీసుకునే మన క్వీన్, ఆ క్వీన్ అటాక్ తీసుకునే సర్కిల్ వీళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు. ప్లస్ దాని అంటే చూసి నాకేం కాలేదు మేడం భయపడబాకని చెప్తుంది. తనకు హ్యూమన్ కాపాడేదానికి ఒక తను క్వీన్ అయితే వచ్చిందని చెప్పి ఇంకా ఆలోచిస్తున్నాడు. హ్యూమన్ ఇక్కడికి ఇంటికి వచ్చాడని చెప్పి చెప్తూ తనకి ట్రీట్మెంట్ తీసుకోబోంది. హ్యూమన్స్ మంచోళ్ళే అంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి చెప్తుంటాడు. తను మన గెస్ట్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే క్వీన్ కాపాడని చెప్పి ట్రై చేస్తానని చెప్పి క్వీన్ మీద హెడ్ పెట్టేసి అయిపోయింది, మీ క్వీన్ ఏం చేస్తా అని చెప్పి చెప్తుంటే క్వీన్ చెప్తుంది ఎవరు రాబాకని నేను చూసుకుంటా అని చెప్తుంది. అక్కడ అందరూ గాడ్స్ అందరూ చంపేయాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే క్వీన్ అలా చేస్తుంది అని చెప్పి ప్లస్ అక్కడ చూస్తూ ఉంటే మన పాప కూడా ఉంటుంది, మన ప్రిన్సెస్. తను ఏడుపుకి సింహాన్స్ అని స్ట్రైట్గా ఒకేసారి ఫిష్ మ్యాన్లోకి ఐలాండ్లో దగ్గరికి వచ్చేసి ఉంటుంది. దాన్ని చూసి మన ప్రిన్సెస్ దాని అంత కంట్రోల్ చేయాలనుకుంటుంది. ప్లస్ దాన్ని చూసి అందరూ భయపడుతుంది. స్ట్రైట్గా తన షిప్ని కూడా అదే కొడుకు పడేసి ఉంటుంది. దాన్ని చూసి తను కామ్ చేయని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి తన దగ్గర ఇంత పవర్ ఉండే తను నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అప్పుడే మనోడు డిసైడ్ అయిపోయి ఉంటాడు. ఎందుకంటే అప్పటి నుంచి మన తన వైపు పడుతుంటే నాకు ఇది చాలా బాగా నచ్చింది, నాకు కావాలని చెప్పి తను ఏడుస్తూ తను ఇది పవర్ఫుల్గా ఉంటుంది అనుకుంటాడు. ఇంకా అలా ప్లాన్ వేస్తూ ఇక్కడ చూస్తుంది ఇంకంటే నేనే రాజుని అయిపోతా అని చెప్పి అనుకుంటాడు. అలా తను అలా చేసిందని చెప్పి చెప్తూ అలాగే సిస్టర్ ఆయన తిరిగి వెళ్ళిపెట్టి ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు
మన క్వీన్ కూడా తనతో పాటు వెళ్తుందని చెప్పి చెప్తుంది. తను చేసినప్పుడు ఫిష్ మెన్స్ కూడా కాదు మంచోళ్ళే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ప్లస్ అక్కడ చూస్తుంటే ఇంక అందరూ హ్యూమన్స్కి రెస్పెక్ట్ చేయాల్సి వస్తుంది, బాధపడుతుంటాడు. ప్లస్ క్వీన్ వచ్చి చెప్తుంది, నేను కూడా నీతో పాటు వస్తున్నాను, నేను హ్యూమన్ రిలమ్కి వచ్చి అసలు మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్తూ అలాగే నీకు నేను గాడగా వచ్చేసి మా ఫిష్ మ్యాన్ ఒకటి ఉందని చెప్పి ఫిష్ మ్యాన్స్ని రిప్రజెంటేటివ్గా వెళ్ళి తన గురించి మాట్లాడని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. తను చూసి వెళ్ళబాకని ప్లీజ్ అని చెప్పి పిటి ఒకటి వేడుకుంటూ ఉంటాడు. అయినా తను వెళ్తా అని చెప్పేసి అక్కడ సరే ఇంకా తను ఏం చేయలేక వెళ్ళొస్తున్నాను, మళ్ళీ తిరిగి నేను వస్తానని చెప్పి అలా వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా అందరూ హ్యాపీగా వెళ్ళిపోయి ఉంటుంది. దాని దీని గురించి మాట్లాడుకుంటారు. నాకు అది బాగా గుర్తుంది, అది మా అమ్మ వెళ్ళిపోయింది ప్లస్ పిటి ఒక హ్యూమన్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఫిష్ మ్యాన్ ఎప్పుడు వస్తుందని చెప్పి క్వీన్ ఎప్పుడు వస్తుందని చెప్పి అలాగే తను రోజులుగా నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా రాకపోయేసరికి తను చాలా బాధపడుతూ అక్కడ సీ దగ్గరికి నిలబడి చూస్తుంటుంది. అప్పుడు ఒక షిప్ వస్తూ ఉంటుంది. ఆ షిప్లో నుంచి మన క్వీన్ అనేది చాలా సేఫ్గా వచ్చేస్తుంది. దాన్ని చూసి హ్యూమన్స్ కూడా చాలా మంచోళ్ళని చెప్పి మనం మెసేజ్ వచ్చేసిందని చెప్పి ఇంకా అందరూ హ్యాపీ ఫీల్ అవుతుంది. తను అక్కడ స్పీచ్ చేస్తుంది హ్యూమన్స్ దగ్గర తను ఏమేం చేశానని చెప్పి. అక్కడ చాలా జెంట్స్ కూడా ఉన్నాడు, చాలా అడుగు మంది ఉన్నాడు. దాని చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. హ్యూమన్స్ ఏం చెప్పారంటే ఒక 152 కాంటాక్ట్స్ అనేవి తీసుకుని వచ్చి ఇస్తే మన ఫిష్ మ్యాన్ ఐలాండ్స్ కూడా ఒక గుర్తింపు ఇస్తారని చెప్పి ఇంకోసం నేను అంతా ఫిల్అప్ చేయను అని చెప్పి తన ఫామ్స్ అనేది ఇచ్చి ఉంటుంది. అలాగే ఒక్కొక్కటి తన ఫామ్స్ అనేది ఫిల్అప్ చేస్తూ ఉంటాడు. తన కళ అనేది ఎన్నో రోజులుగా దాన్ని కంప్లీట్ చేస్తుండే తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ప్లస్ తను చూస్తుంటే క్వీన్ గురించి అదే మన ప్రిన్సెస్ గురించి చెప్తూ ఉంటుంది. తను ఏం చేస్తుందని చెప్పి తను అలా చేసిన తన పవర్ అనేది కంట్రోల్లో ఉండదు. తను ఒక ఆ క్వీన్ ఇలా చేస్తుందని చెప్పి తన ఒక ప్రిన్సెస్ సీబీషెస్ అనేది కంట్రోల్ చేయగలని చెప్పి ఒక రూమర్ ఉండేది. అది నాకు నిజంగా ఇప్పుడు నా కంట్రోల్నే చూస్తున్నాను కాబట్టి మీరు మీ చెల్లిని మీరే జాగ్రత్త చూసుకోని చెప్పుంటారు. అలాగే అందరూ చాలా హెల్ప్ చేస్తుంటే ఎవరు తన వంట కాల్ చేస్తూ ఉంటారు మన క్వీన్ మనే. దాని చూసి మన క్వీన్ తన ఆపాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తను చాలా ఏళ్ళు కష్టపడింది. ప్లస్ అప్పుడే క్వీన్ ఎవరో షూట్ చేసేసి ఉంటాడు. ఆ షూట్ చేసేసరికి ఆ క్వీన్ అక్కడ పడిపోయింది. దాన్ని చూసి ఎవరు క్వీన్ షూట్ చేసేసని వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. ప్లస్ అక్కడ చూస్తూ ఉంటే అక్కడ మన పాప ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళమ్మ తన తలకాలం ముందే వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పుడే తన మనోడిపై దాని మీద మాడు పెట్టేసి ఉంటాడు. అలా క్వీన్ టచ్ చేసి ఉంటాడు. అలా మన క్వీన్ అనేది చనిపోతూ ఉంటుంది. హ్యూమన్స్ మంచోళ్ళు హ్యూమన్స్ ఏం చేయలేదు, నన్ను వదిలేను అని చెప్తుంటుంది. తను అక్కడే ఏడుస్తూ అమ్మ అమ్మ అని చెప్తాను ఏడుస్తుంటుంది. తను ఎత్తు నేర్పించని చేయకూడదు అని చెప్పి మన వాళ్ళు డ్యాన్స్ చేస్తూ తన్ని ఆడపట్టించడానికి ట్రై చేస్తుంటాడు. ఎందుకంటే తను నేర్చుకుంటే సీ బీచ్ వచ్చేసి ఫిష్ మ్యాన్ మొత్తం నేను నాశనం చేసేస్తాను చెప్పి ఇంకో ఏడుస్తూ తను చిన్నగా నవ్వుతూ ఉంటుంది. అలా తన అమ్మకి ఏం కాలేదని చెప్పి తను కూడా చెప్తూ ఉంటుంది. తను కూడా మీరు మంచి అన్నలు ఎలాగే చేస్తా అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తుంటే తనకి ఏమైనా చెప్పి తెలుసుకునే దానికి జిమ్బే ఖచ్చితంగా వెళ్ళి అసలు ఎవరు చేశాడని చెప్పి వెళ్తా ఉంటే దాన్ని షూట్ చేసింది ఎవరంటే ఒక హ్యూమన్. తను మన హాలీ జాన్స్ కూడా తను చంపేసి ఉంటాడు. దాన్ని చూసి హ్యూమన్ ఇదంతా చేశాడు, హ్యూమన్ చూసాడు అని చెప్పి చెప్తుంటే జిమ్మే చెప్తుంటాడు దీని గురించి ఎవరికి చెప్పకండి, ఏం చెప్పక నాకు హ్యూమన్ ఇలా చేస్తాడని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే నేను చెప్పిన అంటే ఖచ్చితంగా క్వీన్ చేసిన ఇన్ని రోజుల కష్టం అనేది వృధా పోతుంది కాకపోతే వద్దు అని చెప్పి చెప్తా ఉంటే హాలీ జాన్స్ కూడా చెప్పకుండా అనౌన్స్ చేసి ఉంటాడు ఇదంతా చేసింది ఒక హ్యూమన్ అంటే చెడ్డోళ్ళు మీరే వినరు చూడండి అని చెప్పి పిడుగు చూపించేసరికి హ్యూమన్స్ మీద ప్రతి ఒక్కరికి ద్వేషం అనేది సృష్టించబడిపోయి ఉంటుంది. అలాగే క్వీన్ కూడా క్వీన్ అలా చనిపోయాక క్వీన్ చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే హ్యూమన్స్ నేను నమ్మానని చెప్పి అలాగే తను అలా బాధపడుతూ అలా తన శృంగిపోతూ ఉంటాడు. ఇంకా అయిపోయిందిలే పని అయిపోయింది అని చెప్పి ఇంకా అందరం అనుకుంటూ ఉంటాడు. ప్లస్ కింగ్ కూడా అలా వాళ్ళు జరుగుతూ పోతూ ఉంటాడు తన జ్ఞాపకాలతో. అలాగా కింగ్ కూడా ఒక హ్యూమన్స్ దగ్గరికి అట్రాక్ట్ వచ్చిన చెప్పి మన హ్యూమన్స్ చెప్పినారు కాంటాక్ట్ ఖచ్చితంగా చేయాలని చెప్పి అలా చేసి మన కింగ్స్ ఇలా ఉంటామని చెప్పి తన సెలవుమనీలు చెప్తుంటాడు. కింగ్ అక్కడికి వెళ్ళకుండా ప్రతి ఒక్కడే చెప్తుంటాడు క్వీన్ చేసిన పని మనం అంటే ఇప్పుడు కంటిన్యూ చేయాలని చెప్పి అలాగే మన ప్రిన్స్ తనంటే చెప్తూ ఉంటాడు. అలా ఖచ్చితంగా నేను దాన్ని చేస్తాను, హ్యూమన్స్ దగ్గరికి వెళ్తాను, హ్యూమన్స్తో మనం కాంటాక్ట్ పెట్టుకుంటాం, ఖచ్చితంగా మన ఫిష్ మ్యాన్స్ అనేది కూడా గుర్తింపుంటుందని చెప్పి ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి పనులు చేస్తూ ఉంటాడు. ఇంకా పని అని కంప్లీట్ అయిపోయింది. 25వ తేదీ ఇంకా వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారని చెప్పి చెప్తూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే థ్యాంక్స్ హ్యాచ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు నేను దీని గురించి చెప్పాలనుకున్నాను, అయినా ఏదైతే పడవలేదు కానీ వాళ్ళని ఓడే చెడ్డవాడు అని చెప్తే నాకు తెలుసు వాళ్ళని చెడ్డగాడే అని చెప్పి ఆయన ఇప్పుడు నేను ఏం చేయగలను అని చెప్పి చెప్తుంటే పర్వాలేదు జిమ్ ఇంట్లో అని చెప్తున్నా నాకు బాగా నచ్చింది, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తూ ఉంటుంది. అయినా ఫిష్ మ్యాన్స్ మనం కాపాడాలి పని మండే కదా, ఫిష్ మ్యాన్స్ కూడా నాకు చాలాసార్లు హెల్ప్ చేశానని చెప్పి తను చెప్తూ ఉంటుంది. దాన్ని చూసి మన జిమ్మే కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి, ఆనందపడుతూ ఉంటాడు. తను క్వీన్గా చెప్తుంది అప్పుడే లూఫీగా లేచి స్టోరీ బాగుంది అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అప్పుడప్పుడు మన లూఫీగా పనుకొని ఉంటాడు. మన సాంజిగా లేపేసరికి ఏమి నేనేంటని చెప్తుంటే స్టోరీ మధ్యలో ఎన్నుకొని మనం పడుకుంటారు. సరే లూఫీ ఇక మనకేం చేద్దాం, నేను వెళ్ళి ఆన్లైన్ అనుకుంటున్నాను చంపాలనుకుంటున్నా, నా ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉన్నాడని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆల్లంగాడు ఏం చేసామని చెప్పి మాట్లాడుకుంటూ ఖచ్చితంగా నేను ఆల్లంగా వేసేస్తాను, ఎందుకంటే ఆల్లంగాడు చేసిన పని ఇంత అంట కాదా అని చెప్తుంటే వద్దు లూఫీ అలా చేసాను మొత్తం నాశనం అయిపోద్ది అని చెప్తాను చెప్తూ ఉంటాడు. తను వెళ్ళబాకని చెప్తాడు. జిమ్మిగా చెప్తుంది ఇప్పుడు కానీ వెళ్ళి దాన్ని చంపేసామంటే హ్యూమన్స్ మీద ఎవరికి నమ్మకం ఉండదు, మీరు చేసిన పని వల్ల మీరు హ్యూమన్స్ ఇలా చేస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నాడు. ఇప్పుడే హ్యూమన్స్ అని భయపడుతున్నాడు వద్దని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగా మన హారిజన్స్ కూడా చెప్తుంటాడు నేను క్వీన్ని బంధించేసాను కింగ్ని, ఇంకా క్వీన్ కోసం వెయిటింగ్, క్వీన్ కూడా బంధించేసి మొత్తం ప్లేస్ మొత్తం నాశనం చేసేస్తాను, ఈ ఫిష్ మెన్ మొత్తం నాశనం చేసేసి కొత్త ఫిష్ మెన్ నేను రాజుగా మారుతాను, నేను ప్రకటించుకుంటున్నాను నేను రాజుగా, ఇంకా కొత్త ఫిష్ మెన్ మొత్తం నాదే, ఇలా హ్యూమన్స్ అందరినీ నేను నాశనం చేయబోతున్నాను తొందరలో ఇంకా ప్రతి ఒక్కరిని బిట్రా చేసి ప్రతి ఒక్కరిని చంపేస్తాను. ఇక్కడ చూస్తుంది 182 పేపర్స్ అనేవి ఉన్నాయి, దాని మొత్తం నేను తీసుకుంటాను. ఇక్కడ చూస్తే నాకు బిట్ర తగిలిన ప్రతి ఒక్కరిని చంపేస్తా. చూడండి హ్యూమన్స్ అందరూ అయిపోతాడు, హ్యూమన్స్ అందరూ నేను స్లేవ్గా మార్చుకుని ఇక్కడ ఫిష్ మెన్ వెళ్ళడానికి ప్లస్ అక్కడ ఉన్న ఓల్డ్లోకి కూడా నేను కింగ్గా మారిపోతున్నాను. చూడండి ప్రతి ఒక్కరు నేను చూడండి నేను హారిజన్స్ కాపీ కొత్త కింగ్ని. అలాగే స్ట్రా హెడ్ లూఫీ, స్ట్రా హెడ్స్ మీరు ఎక్కడ తొందరగా
రండి మిమ్మల్ని నాశనం చేస్తాను, కింగ్ ఇక్కడ చనిపోతున్నాడు, అలాగే జింబే నువ్వు ఇక్కడ ఉన్న విషయం నాకు తెలుసు, ఇంక అందరూ అయిపోయాడు, ఇక్కడ చూసిందే ఇంక నేను రాజుగా నన్ను ప్రకటించుకుంటాను అని చెప్పేసి పిటి కూడా భయపెడతా ఉంటారు. ఇక్కడ చూసిన జిమ్మి గారు చూసి నా కొడుకు ఇడేంద్ర ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి మన జిమ్మి గారు చాలా భయపడతా ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తుంటే కింగ్ కూడా బంధించిపోయాడు. ఇక్కడ చూసి మళ్ళీ లూఫీ ఇంకా జోడో ఇంకా అక్కడే ఉంటాడు. అలాగే స్టాచ్యూని కూడా చంపేస్తా అని చెప్పి తను బెదిరిస్తుంటాడు. దాని గొల్లి రోజు అలాగే దీన్ని కూడా ఎక్స్క్యూజ్ చేస్తాను, తను పిడి ఒకటి ఆనందిస్తానని చెప్పి తను చెప్తూ తొంచి మాట్లాడుతున్నాడు. ఎలాగే స్ట్రా హ్యాట్ లూఫీ నువ్వు నా ముందు కనపడాలి, నీ వల్ల నా వాళ్ళ మా అన్నగారిని చంపేస్తావు అని చెప్పి నేను విన్నాను, ఇది నువ్వే చేసావు, ఇక నేను చంపబోతున్నాను, నా చేతిలో నేను చంపుతాను స్ట్రా హ్యాట్ లూఫీ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలా కొన్ని పేపర్స్ చెప్తూ అలా కొన్ని పేపర్స్ అన్నింటినీ అదే వాళ్ళు రాసిన పేపర్స్ అన్నింటినీ నన్ను నాశనం చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసి నేను పెట్టి ఒకరిని చంపేస్తాను, ఫిష్ మ్యాన్ అలా మొత్తాన్ని నేను నాశనం చేసేసి నేను కొత్త ఫిష్ మ్యాన్ అలాగే సృష్టిస్తాను, అలాగే మన స్ట్రా హ్యాట్స్ కూడా చూపిస్తావు, వాళ్ళని ఎక్కడికి చంపేస్తాను చెప్పి వాళ్ళ కింద వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతామని చెప్పి, అలాగే వాళ్ళని ఏం చేయాలని చెప్పి చనిపోతామని చెప్పి వాళ్ళకన్నా లావా నుంచి వాటర్ లెవెల్ అనేది కోతూ ఉంటుంది, అలాగే వాళ్ళు చనిపోతామని చెప్పి చెప్తుంటుంది. ఇక్కడ చూస్తుంటే స్ట్రా హ్యాట్స్ ఇంక అందరూ అయిపోతాడు. అది స్ట్రా హ్యాట్ లూఫీ రా నువ్వు నేను చూసుకున్నాం రా అని చెప్తాను. పదే మన లూఫీ గడి పేరు అనేది మెన్షన్ చేస్తూనే ఉంటాడు మన్నాడు. ఇంకా అలా చూసేసాక లూఫీ గడి ఇక్కడ ఉన్నాడు, ఇంకా లూఫీ గడి వాళ్ళు ఏదంటే జరుగుతుందని చెప్పి చాలా ఫిష్మెన్స్ కూడా భయపడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే హ్యూమన్ ఏదైనా చేస్తానని చెప్పి, ఇక్కడ చూస్తుంటే ఈవెన్ కట్ చేస్తానని చెప్పి బ్రుక్ గడి ఇంకా అయిపోయింది అని చెప్పి అడుస్తుంటే బ్రుక్ ఏం చేస్తున్నాను అని చెప్పి ఆలోచిస్తుంది. ఇక్కడ చూసి మన నికోరా పోనీగ్లిఫ్ దగ్గరికి వెళ్ళి దాని గురించి చదువుతూ ఉంటుంది. ఎందుకంటే పోనీగ్లిఫ్ ఎలాంటిది అని చెప్పి తను చూస్తుంటే అక్కడ ఫిష్ మ్యాన్ గురించి ఉంటుంది ప్లేస్ కొన్ని పౌసుకుంటే ఇక్కడ చూస్తుంటే జిమ్మే గారు సరే నేను వెళ్తున్నాను అని చెప్పి చెప్తుంది. లూఫీ నీకు ఎన్నిసార్లు చెప్పి నిలబోగా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే జిమ్మే గారు చెప్తూ ఉంటాడు నేను వెళ్ళి హారీ జోన్స్ కానీ చంపేస్తాను, ఎందుకంటే నా వాళ్ళని అక్కడ ఉన్నాడు, వద్దు లూఫీ నువ్వు వెళ్ళిపోగా చూస్తుంటే హ్యూమన్స్ కూడా పోతామని చెప్తుంది. అక్కడ చూస్తుంటే మన ప్రిన్సెస్ అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటుంది, వద్దు మీరు అని చెప్పి మా నాన్నగారు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి చెప్తుంటే లేదు ఒక సెకండ్ ఆగండి అని చెప్తుంటాడు. నేను కాపాడని చెప్పి నేను మాటిచ్చాను చెప్తాను క్వీన్ నువ్వు వెళ్ళబాగా ఇక్కడి నుంచి అని చెప్పి మన లూఫీగా చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే జింబే నన్ను అబ్బక నేను వెళ్ళి ఆ హారీ జోన్స్ కానీ చంపేసి వస్తాను, ఇది నేను ప్రణామం అని చెప్తుంది. వద్దు లూఫీ నువ్వు వెళ్ళబాక అని చెప్పి మన లూఫీగా నా పని చూస్తుంది. నువ్వు నన్ను ఆపుతున్నావా, అయితే నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావు, సరే రా అయితే నాతో ఫైట్ చేయొద్దు, నువ్వు నేను చేసుకుందావు రా అని చెప్పి అరస్తుంటే స్ట్రా హ్యాట్ లూఫీ నేను ఫైట్ చేయ ఇష్టం లేదు, నేను మీ అన్నకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను, ఏసుకి ఇచ్చిన మాట చెప్పి చెప్తుంది. బొంగ్ సరే రా అయితే నువ్వు నేను చూసుకున్నాను ఇద్దరు ఫైట్ చేసుకుని అవుతుంది. ఇక్కడ చూస్తుంది బ్రుక్కర్ ఒక టెక్నిక్ తెలిసి ఉంటుంది, ఆ టెక్నిక్ యూజ్ అని చెప్పి నేను ప్లాన్ వేస్తాను, దాన్ని యూజ్ చేసి బయటకు వెళ్ళచ్చు అని చెప్పి చెప్తుంది. నేను రాబాక నా కొడకలు నా కట్టలో దొరికితే చాలు ఇంకా అక్కడ చేసేస్తాను చెప్పడం. మరి బుక్కడు ఒక అలా గోష్లా మడిపోయి బయటకు వెళ్ళిపోతాడు, ఇది నేను కొట్టడం నేర్చుకున్న టెక్నిక్ అని చెప్తాను నవ్వుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇంకా జింబేకి ఇంకా మన లూఫీ గారికి ఫైట్ అని చేయడం మొదలవుతూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఇంకా ఫైట్ చేసిన రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా మన జిమ్మీకి తన ఫిష్ మ్యాన్ గారు యూస్ చేస్తుంటే వద్దు జయబాగ్ నేను చెప్తుంటే ఇద్దరు మనం ఫైట్ చేసుకుంటుంటాడు. అలాగే వాళ్ళు ఫైట్ అని చాలా ఇన్హాన్స్గా చేస్తూ ఉంటుంది. దాని చూసి పిడి కూడా భయపడుతుంటాడు. జిమ్మీ కూడా చాలా పవర్ఫుల్ పెట్టి అలాగే మన లూఫీ కూడా ఎంత తక్కువ వచ్చిన జయబాగ్ నేను తనగా టైం స్కిప్లో చాలా పవర్ఫుల్గా మారాడు. మన రైలు తల వేసుకుని తన గేటుని చాలా వరకు మాస్టర్ చేసేసి మన జిమ్మీతో దాంట్లో ఫైట్ చేస్తూ ఉంటాడు చాలా టెక్నిక్ యూస్ చేస్తూ. అక్కడ వీళ్ళిద్దరు ఫైట్ చేస్తుంటే మధ్యలో మన నికోరాబిన్ వచ్చేసి వీళ్ళిద్దరు ఫైట్ మధ్యలో ఎడుకుంటుంది. దాన్ని చూసి మన సంజయ్ గారు దూకేస్తుంటాడు. వాళ్ళిద్దరు నికోరాబిన్ కాపాడేది, నికోరాబిన్ సార్ నేను వస్తాను కాపాడతాను అని చెప్పి అనుకుంటాడు. అలాగే వాళ్ళు తప్పనేది ఇద్దరికి పడిపోయింటారు, ముగ్గురు పడిపోయింటారు. నికోరాబిన్ మధ్యలో ఎలా వచ్చినట్టు చూపిస్తూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూసింది మన వాళ్ళు ఇంకా అందరూ స్టాచ్ వాళ్ళు ఇంకా అందరూ అయిపోయారు. ఇంకా మన క్వీన్ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళ నాన్న కాపాడాలి కదా ఇంటికి వెళ్ళి ఉంటాడు. ఇంకో నాన్న అక్కడ ఉన్నా అని చెప్పి ఇంకా చూస్తుంటే వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు. బయట మన ప్రిన్స్ వాళ్ళని చంపేసి లోపలికి వచ్చిన ప్లే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే హారీ జోన్స్ గారు రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా నేను చెప్పేస్తాను ఇక నేను కొత్త ఫిష్ మ్యాన్ అలాగే స్టార్ట్ చేస్తానని చెప్పి ఇంకా అలాగా తను కొన్ని పౌస్ యూస్ చేసుకుంటూ అలా చూస్తుంటే మనోడు చేసిన పనికి చాలా పిల్స్ అనేది లోపలికి వేసుకుంటూ ఉంటారు. తన పిల్స్ తన పౌస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్లస్గా చూస్తుంటే మనం బ్రుగ్గా తన షాడోని తీసుకెళ్ళి అలా చేసుకుంటూ తను చిన్నగా వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే వెళ్ళాలంటే మన స్టార్ గారి దగ్గరికి వెళ్ళి తన దగ్గర నుంచి తన పౌస్ తెచ్చుకుని అదే తన కట్టాన తెచ్చుకుని దాని కోసం ఒక దెబ్బతో వేసేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలాగే మన తను చూసి అమ్మ దేవసరం అని చెప్పి మనోడు భయపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. తనగా చూస్తుంటే మన లూఫీ కడితే చెప్తుంటే వద్దు లూఫీ నువ్వు వెళ్ళబాక, ఒకవేళ వాళ్ళే నేను పిలుస్తుంది నా చేయి దాటిపోయినంటే నువ్వు రా, నేను చెప్తున్నాను కదా నా చేయి దాటిపోయినప్పుడు నువ్వు రా, ఎందుకంటే అప్పుడు నువ్వు వచ్చి కాపాడు అంటే నేను ఇక్కడ పవర్ఫుల్గా ఉంటాను, నువ్వు వచ్చి కాపాడు అంటే నీకన్నా పవర్ఫుల్గా అనుకుంటా అని చెప్పి చెప్తుంది. ఇక్కడ చూసింది సంజయ్ గారు ఫుల్ దెబ్బ తీసుకుని నీకు రవించానికి ఏం కాలేదు నాకు అజ్జాలు అని చెప్తూ ఉంటాడు. అయితే ఆళ్ళంగా వాడు తమ్ముడు అని మా తీడు అయితే ఆళ్ళంగా మీద పగ మా తీడు మీద తీసుకుంటాను నేను చెప్పిన సంజయ్ గారు అనుకుంటా ఉంటాడు. అయినా హ్యూమన్స్ ఇప్పుడు మొత్తం నాశనం అయిపోతాను అని చెప్తుంటే నేను అది నాకు అర్థమవుతుంది, కానీ తను చేసిన చిన్న పని కాదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నేను చెప్తున్నాను కదా నేను మాట ఇస్తున్నాను, ఒకవేళ నా వల్ల కాకపోతే ఇప్పుడు వస్తాను అని చెప్పేసి తను పోయి మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే జింబే నేను నమ్ముతున్నాను, నీకోసం నేను ఖచ్చితంగా ఉంటాను, అయినా నా కొడుకు నేను కొట్టేస్తాను, ఖచ్చితంగా కొడతాను నేను అని చెప్పి తను చెప్తుంటాడు. సరే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. తండ్రి ఇక్కడ చూస్తుంటే ఇంకా వాళ్ళందరూ ఇంకా వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే క్వీన్ తీసుకెళ్ళి తన స్టేజ్గా మధ్యలో నా ఫిష్ మ్యాన్ మధ్యలో వాళ్ళని ఎక్స్క్యూట్ చేయాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడికి వెళ్తూ ఉంటే చాలా వరకు మొత్తాన్ని డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే అక్కడికి వస్తున్నాడని చెప్పి అందరినీ భయపెడుతూ ఉంటాడు. ఇంకా అందరూ చాలా వరకు భయపడుతూ ఉంటాడు. ప్లస్ చాలా వరకు ఫిష్ మ్యాన్స్ కూడా కట్టిపెడేస్తూ ఉంటాడు. అలాగే చాలా వరకు తన పనులు
చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. దాంట్లో ఇక్కడ చూస్తుంటే చాలా దూరం ఫిష్ మ్యాన్స్ అన్నాడు, ఎందుకంటే బిట్రా చేసిన బిటోకని కూర్చొని పెట్టేసి వాళ్ళని చంపుతుంటే ప్లాన్ వేస్తూ ఉంటాడు మనోడు. అలా తను చేస్తూ బిటోకని వేసేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే చాలా వరకు మన పిలిచి తీసుకుని తన పోలుగా మార్చుకుంటారు. చాలా వరకు బంధించే ఉంటారు కానీ వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ చాలా వరకు మన వీళ్ళ సైడ్ కాబట్టి ఇంకా వాళ్ళందరూ వాళ్ళు పవర్స్ చూసుకుంటూ బిటోక వెట్టిని చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే దొరికిన వాళ్ళని చంపుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళని చంపదామని కూడా లేదు, ఎందుకంటే బిటోకని చంపమని కూడా తనకు ఆర్డర్స్ దగ్గర ఉంటాయి, ఎందుకంటే దాన్ని ఈజీగా చంపించని చెప్పి ప్లస్ అని చూస్తుంటే దాన్ని ఇన్విజిగా మాడిపోయి తన పవర్స్ యూస్ చేసుకుంటూ ఒక్కొక్క ఫిష్ మ్యాన్ చంపుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ప్లస్ మన హారిజన్స్ కానీ మనుషులు ఇంకొకరిని చేసుకుంటే హారిజన్స్ కూడా కాస్త పవర్ఫుల్ చేస్తుంటాడు. తను ఎందుకు చేస్తామని చెప్పి చెప్తుంటే హ్యూమన్స్ ఇలాంటి వాళ్ళు ఇక్కడ చూసిన హ్యూమన్స్ ఉన్నారు, నేను కూడా వేసేస్తా అని చెప్పి తను పీస్ తిని తను చంపేస్తూ ఉంటాడు. తన ఫుల్ పవర్స్ ఉంటాయి. ఇక్కడ చూసిన ప్రిన్స్ గారు గట్టిన వాళ్ళ నాన్న కాపాలని చెప్పి వెళ్తుంటాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న తనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలా తను వెళ్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ చెల్లి ఎక్కడ కూడా తనకు తెలియదు, ఇంకా స్టాచ్యూ దొంగతనం చేసేది కిడ్నాప్ చేసి అని చెప్పి అనుకుంటున్నా ఉంటాడు. అలాగే స్టాచ్యూలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కూడా వాళ్ళని ఎట్టకాలి, అలాగే వాళ్ళ నాన్న కాపాడాలి. ప్లస్ అక్కడికి వెళ్తా ఉంటే వాళ్ళ దొరికిన పిట్టుకు దాంట్లో పిలిచి చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇందు ప్లస్ దొరికిన బ్రేకం చూస్తూ ఉంటాడు. అక్కడి నుంచి చూస్తూ ఉంటే ఇంకా కింగ్ని ఎవరైనా కాపాడని చెప్పి ఇక్కడ నుంచి అడుగుతూ ఉంటాడు. కింగ్ అయితే తను చేయి సరిపోయినా అని చెప్పి అలాగే పై నుంచి చూస్తూనే ఉంటాడు. ఇంకా తను ఏం చేయలేకపోతాను కాబట్టి తన పై నుంచి కింగ్ అయిపోయి చెప్పి కూడా అడుస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే మన హారిజన్స్ కూడా తను చాలా పిలిచేసుకుంటాడు. తన బాడీలోని ఎనర్జీ మొత్తం ఫ్లో అవుతుంది. తన మానాన్ని చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. తన బాడీ మొత్తం వైట్గా మారిపోయి తన ఎనర్జీ మొత్తం బాగా యూజ్ చేసేస్తుంటాడు. అలా తన ఏజ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. అక్కడ నుంచి చూస్తుంటే తను ఒకే అటాక్తో చాలా డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అంత పవర్ఫుల్గా మారిపోయి ఉంటాడు మన హారిజన్స్ కూడా. దాని చూసి స్ట్రా హెడ్ లూఫీ నువ్వు ఎక్కడున్నావు అని బండి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తా అంటే ఇంక సరే దిగనే పద లోపలికి వెళ్దాం, వెళ్ళి వాళ్ళు మేము మాట్లాడతాం పద, నా పాప చనిపోయిన లేదో నాకు తెలియదు, నేను వెళ్ళాలి, అలాగే మా తాతగారు చాలా పెద్దవాళ్ళు అని చెప్తాను ఏడుస్తూ వెళ్తాలని చెప్పి వాళ్ళ తాతను కావాలని చెప్పి ప్లస్ అలాగే తన దీన్ని తీసుకుని క్వీన్ దగ్గర పంపించాను ప్లాన్ వస్తున్న పెద్ద షిప్ని. ఇక్కడ చూస్తే ఇంకా అందరూ అక్కడికి వెళ్ళిపోతా ఉంటాడు. చాలా గాచని వాళ్ళు మన కింగ్ని కాపాడని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మనోడు చేసిన చాలా అప్పులు కాబట్టి తన పవర్స్ మొత్తం యూజ్ చేసుకుంటూ చాలా చేస్తూ ఉంటాడు. అక్కడ వీడియో కూడా గ్యాదర్ అయిపోతుంది, ఎందుకంటే ఎక్స్క్యూజ్ చేస్తా అని చెప్పి అలా చూస్తే గోలీ రాజు వైబ్స్ తెప్పిస్తా అని చెప్పి తను మాటిస్తూ ఉంటాడు. ఇంకా జిమ్మే ఇక్కడికి అయిపోయింది, ఇంకా వెళ్ళలేక పదా అని చెప్పి ఇంకా మనోడు జిమ్మే ఇంకా మన క్వీన్ మన ప్రిన్సెస్ ఇంకా అందరూ వెళ్తూ ఉంటాడు. హీరో హోషి ఇంకా అందరూ వెళ్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే తను చంపేసుకుని ఖచ్చితంగా ఉన్ని చంపేస్తా అని చెప్పి చెప్తుంటే చేసిన వాళ్ళు బొక్క అని చెప్పి తను ఒక అటాక్తోనే తన బాడీని మొత్తం తీసుకుని వెళ్ళిపోతూ చాలా దూరంలో మన స్టార్టింగ్లో కనపడిన ఫిష్ మ్యాన్స్ అదే మెరిమెన్స్ దగ్గరికి వెళ్ళిపోవడం ఉంటుంది. అంత పవర్ఫుల్గా మారిపోయి ఉంటాడు మనోడు. దాని నుంచి పెట్టి షాక్ అవుతూ ఉంటాడు, ఎందుకంటే మనం ఇంత చిన్న పవర్ఫుల్గా మారాడు. చాలా ఎనర్జీ గ్యాదర్ చేసుకుంటాడు. ఏంటరా పవర్ చాలా బాగుంది, ఇంకా అందరూ పని అయిపోయిందని చెప్తాను, నవ్వుతూ ఉంటాడు. ఇంకా అక్కడ దించి చూస్తామంటే అక్కడికి మన ప్రిన్స్ అనే వచ్చేస్తున్నాడు. ప్రిన్స్ వచ్చేసావా, సరే అయితే నువ్వు ఒకటి తక్కువ అనుకున్నావు, ఇంకా నేను కూడా చేస్తాను కానీ చెప్పి మన ప్రిన్స్ కూడా కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటాడు, ఎందుకంటే తన పవర్ చాలా ఎక్కువైపోతుంది. అలా దాన్ని కొడుతూ పిల్లొకరిని తన కాంకుడు హాకీలాగా చాలా వరకు ఎనర్జీ యూజ్ చేస్తూ పిల్లకుని కొన్న పెట్టేస్తూ ఉంటాడు. ప్లస్ అలాగే తన మనుషులు కూడా పంపించి వాళ్ళతో ఫైట్ చూపించిన ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా అలాగా ప్రిన్సెస్ అన్న నీకు పడేసి ఉంటాడు. ఇంకా అయిపోయిందని అక్కడ క్వీన్ ఎక్కడ రావాలని చెప్తే వద్దు రాబాక క్వీన్ ఎక్కడ రాబాక అని చెప్తాను. తనలో తను అనుకుంటా ఉంటాడు క్వీన్ వస్తే ఇంకా అయిపోయింది, అందరూ ప్రిన్సెస్ వస్తాయని చెప్పి అందరూ అనుకుంటాడు. ఇంకా అక్కడ నుంచి చూస్తుంటే వాళ్ళ నాన్న ఫిగర్ అని కనపడి ఉంటుంది. వాళ్ళ నాన్న అక్కడ నుంచి వాళ్ళు స్పీడ్కి వెళ్తుంది కానీ అక్కడ వాళ్ళకు ఉండదు, అదొక ట్రాప్. ఆ ట్రాప్లో ఇరుక్కుపోయి ఉంటాడు. అది ప్లేస్ ఇంకా మొత్తం ఫ్యామిలీ ఒకేసారి వేసేద్దాం అని చెప్పి ప్లాన్ వేస్తుంటాడు. ఇంకా చూస్తుంటే చూడండి మీ కళ్ళ ముందు మీ కింగ్ని చంపబోతున్నాడు, ఇది చూడండి ఇక నేను తను చంపిన వెంటనే రాజుగా ప్రకటించుకోబోతున్నాడు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అందరూ పని అయిపోయింది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలా చూసేసాక ఇంకా హాలీ మనం చాలా పవర్ఫుల్గా మారిపోయింటాడు. ఇంకా తను అలాగే తన క్వీన్ కూడా అలా తీసుకుని వస్తూ ఉంటుంది, మన ప్రిన్సెస్ని హీరో హోషిని అలా తీసుకుని వచ్చేసి అలా పడేసి ఉంటాడు. హీరో హోషి కూడా వచ్చేసింది. జింబే నువ్వు ఇక్కడ ఉన్నావా, నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను కూడా మిస్ అవ్వను అనుకున్నాను అని చెప్పి చెప్తా ఉంటాడు. జిమ్మే కూడా ఏం చేస్తా అని చెప్తాను మాట్లాడుతూ జిమ్మే కూడా నా చేతిలో చావబోతున్నాడు ఇప్పుడు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఇక్కడ నుంచి చూస్తా ఉంటే బ్లాక్ అవుట్ అయిపోతూ ఉంటుంది. ప్లస్ చాలా హ్యూమన్స్ తీసుకుని వచ్చి హ్యూమన్స్ కూడా మీకు అనుకుంటే చూపిస్తాను, హ్యూమన్స్ అంటే వీకొని ఇప్పుడు నేను చూపిస్తాను అని చెప్పి చాలా హ్యూమన్స్ కూడా పట్టుకుని వస్తాను. తను దొరికిన హ్యూమన్స్ చాలా స్లేవ్ మార్చుకుండా చేస్తుంటారు. దగ్గర వేళల్లో అంటారు చంపేయండి కింగ్ చంపేయండి అని చెప్పి అందరూ అరుస్తుంటాడు. కింద నుంచి వాళ్ళ హాయి ఛాన్స్ కూడా మన మనుషులు ఇంకా చూస్తుంటే అయిపోయాడు, ఇంకా పని అయిపోయింది, ఇక్కడ మనం ఏం చేయాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తా అంటే అబ్బా నేను చూసిన ఎండింగ్ ఇది కాదు, ఇక్కడ నుంచి చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడుతుంది స్ట్రా హెడ్ లూఫీ. నాకు తెలిసి నువ్వేం పీకలు, నాకు తెలిసి స్ట్రా హెడ్ లూఫీ అది మొత్తం డిస్ట్రాయ్ చేయబోతున్నాడు తను చెప్తుంటాడు. స్ట్రా హెడ్ లూఫీ ఓడి దొంగ నాకు అని చెప్పి అక్కడికి మన పాపం వేసేసి ఉంటాడు. నా లవ్లీ చనిపోలేదు. ఇక్కడ చూస్తుంటే స్ట్రా హెడ్ లూఫీ రా నువ్వు ఎక్కడో నేను కోసం వెయిట్ చేస్తున్నాను చెప్తాను నడుస్తూ ఉంటాడు. సరే అయితే ఇక పంచాయతీ అని చెప్పి తన ఫుల్ పవర్స్ యూజ్ చేసుకుంటూ తన ఎనర్జీ మొత్తం యూజ్ చేస్తూ ఉంటాడు. అలా మొత్తాన్ని డిస్ట్రాక్షన్లో పెట్టేస్తూ ఉంటాడు. తను చంపింది నేను కాదు, క్వీన్ చంపింది నేనే, హ్యూమన్గా నేనే చేశాను, అదంతా చేసి నేనే, అది ఎవరు చేయలేదు అని చెప్పి క్వీన్ చంపింది నేనే అని చెప్పేసి అక్కడ పెళ్లి కూడా బాధపడుతుంటాడు. ఎందుకంటే ఒక హ్యూమన్ మీద అంతవరకు దాన్ని హీరో వచ్చి కూడా తనకు తెలుసు, కానీ తన నిజాన్ని తనలో పెట్టేస్తుంటుంది. తను ఎవరు చంపాడు చంపాక అని చెప్పి ఉంటుంది, ఎవరి మీద హేట్ చేయబాక అని చెప్పి చెప్తుంటుంది. తను చనిపోయిన వల్ల తన లాస్ట్ విషయం అయితే నన్ను ఎవరు చంపాడు హేట్ చేయబాక,
తను ఎప్పుడు ఎవరికి చెప్పాక అని చెప్పి ఉంటుంది. కానీ చూస్తుంది, నీ గుట్టింపు నాకు బాగా నచ్చింది, నీ ప్రేమ నాకు బాగుంది పాపా, కానీ దేనికి పనికిరాదు, నువ్వు కూడా చనిపోతున్నావు, కానీ లాస్ట్ మినిట్లో తెలియదు నా బాధ వేస్తుంది. ఇక్కడ చూస్తుంటే సరే నువ్వే చంపావు నాకు తెలుసు అని చెప్పి చెప్తుంది. దాని మీద వెంటనే బిడ్డ కూడా బాధపడుతూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే హీరోకి తెలుసు ఎవరు తెలిసి అందరూ ఇక్కడ నుంచి చూస్తుంటే ఇప్పుడు ఆ పార్ట్నర్షిప్ని మూవ్ చేసి స్ట్రైట్గా ఫిష్ మ్యాన్ మొత్తం లేపుతో పెద్దామని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ నుంచి చూస్తా అంటే అయిపోయింది ఫిష్ మ్యాన్ అంతా అయిపోయారు అని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. అలాగే ఫిష్ మ్యాన్స్ అందరిని చంపేస్తా, ఫిష్ మ్యాన్స్ అందరూ అయిపోతారని చెప్పి తను మాట్లాడుతుంటాడు. ఎందుకంటే తన హోల్ పెద్ద జైన్ షిప్ అనేది తీసుకెళ్ళి ఫిష్ మ్యాన్ మీద గుద్దేస్తే ఆ బ్లాస్ట్ దాని ఇంపాక్ట్ ఫిష్ మ్యాన్లో ఉన్న బబుల్ కూడా పగిలిపోద్ది, అలా ఓల్గా చనిపోతాడు చెప్తుంటాడు. అలా మ్యాచ్ ఎనర్జీతో మొత్తం అందరూ చనిపోతా అని చెప్పుంటాడు. అలా చూసిన వెంటనే మన హీరో వచ్చి పాపకు తెలిసిన వెంటనే ఓ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఈ విషయం నీకు తెలుసు అని నాకు తెలుసు, కానీ నువ్వు ఇన్ని రోజులు కనిపెట్టావు చూడు, నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. జిమ్మే చూసి మీకు తెలుసా క్వీన్ అని చెప్పి అడుస్తుంది. నాకు తెలుసు, కానీ మా అమ్మకి ఇచ్చిన మాట నేను ఎప్పుడు మడవను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇందాక నేను చెప్పింది కూడా అదే కదా సోదా, నేను చెప్పింది తను చెప్తూ ఉంటాడు. తను చెప్పిన మాట ఏంటంటే మా అమ్మమ్మ ఖచ్చితంగా నేను కాపాడుకుంటాను చెప్తాను, మా అమ్మ చెప్పిన మాట చివరి మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను చెప్తుంటాడు. దాని చూసి జిమ్మే గారు నీ ప్రేమ నాకు అర్థం కావట్లేదు, నీకు చిన్న ప్రేమ కాదు అని చెప్పి జిమ్మే గారు మాట్లాడుతుంటాడు. ప్రేమ నా బొక్క రాయితే ఇక చూసి నేను కన్నా నేసేస్తాను చెప్తుంటే నా కొడుకు అలా మాటలు బాగా అని పడుతుంటే ఏం పీకుతాడు, ఇప్పుడే నా చేతిలో చాపోతాను అని చెప్తుంటాడు. ఇంకా అక్కడ అందరూ రెడీ అయిపోతుంటాడు, ఇంకా అందరూ స్టాప్ అవుతాడు. ఎందుకంటే పిల్లలు చేస్తున్నారు, ఇంకా ఫస్ట్ కింగ్ని చంపిన నేను చంపేస్తా, ఈ ఫ్యామిలీ మాత్రం నేనే చంపబోతున్నాను, నాకు ఇది చాలా ఆనందంగా ఉందని చెప్పి తను నవ్వుతూ చెప్తూ ఉంటాడు. అలాగే అక్కడికి అందరూ చెప్తా ఉంటే ఇంక అందరూ తను వెళ్ళి చాలా వరకు హ్యూమన్స్ని ఎక్స్ట్రా చేస్తూ ఉంటాడు. అలాగే మనకి కింగ్ని కూడా చంపాలని ట్రై చేస్తూ ఉంటాడు. తను ఫుల్ ఎలాగ చేస్తుంటే ఇంక నేను ఏం చేయలేకపోతున్నాను, స్టార్ట్ లూబీ అని చెప్పి వస్తుంది. స్టార్ట్ లూబీ ఓడెక్కడి నుంచి వస్తాయి అని చెప్తుంటారు. అక్కడికి కొంతమంది పిల్లలు వెళ్ళి మన భవిష్యత్తు చెప్పేదానికి వెళ్ళి స్టార్ట్ లూఫీ ఎప్పుడు వస్తాడు, తను ఎప్పుడు డిస్ట్రాక్ట్ చేస్తాడు, నా దీన్ని ఇప్పుడే డిస్ట్రాక్ట్ చేసి మనంటే హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పి తను చెప్తుంటాడు. అలాగే పైనుంచి ప్రజలు కూడా అదే నిజమే, స్ట్రాట్ కూడా ఇప్పుడే వచ్చేసి చాలా బాగుంటుంది, స్ట్రాట్ లూఫీ అని చెప్పి పైనుంచి ప్రతి ఒక్కరు అడుస్తూ చెప్తుంటాడు. ఎందుకంటే స్ట్రాట్ కానీ వచ్చేసి ఇప్పుడే కానీ పని చేసేస్తే మన హరి జోన్స్ దగ్గర చావాల్సిన అవసరం లేదు అంటే చెప్తుంటాడు. అందరూ నా పేరు పిలవండి, స్ట్రాట్ లూఫీ కాదు, నేను మీ కాబోయే రాజుని, ఓడి కాదు అని చెప్పి అడుస్తుంటాడు. ఇంకా చూస్తా అంటే స్ట్రాట్ లూఫీ గాడు చెప్తున్నాడు సరే ఇంకెవరు అడవబాకని చెప్పి మన కింగ్ని చంపాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే స్ట్రాట్ లూఫీ ఎక్కడున్నా అని పైన చేస్తుంటారు. అక్కడ టైప్ అని చెప్పింది లూఫీ సమా అని చెప్పి మన క్వీన్ కూడా అదే మన పాప కూడా అరుస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని ఎడ్ చేసేగలక హీరో మిస్ మన హీరో రావాల్సింది కదా, తెలిసిన విషయం కదా అని చెప్తుంటే తను షార్ట్ క్లాస్లో నుంచి ఊగుతూ వస్తూ ఉంటాడు. అలాగే మన లూఫీ గడు మ్యాచ్ ఎంట్రీ కొట్టేసి ఉంటాడు. దాని చూసి లూఫీ వచ్చిన వెంటనే మనం కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. తన గేట్ ఫుల్ మాస్టర్ చేసేసి కాబట్టి వచ్చేసి స్టార్ట్ లూఫీ ఇంతసేపు ఇక్కడ ఉన్నా అని చెప్తుంది. నేను వచ్చేసా అని చెప్తూ ఉంటాడు. జిమ్మే చెప్తుంటాడు, లూఫీ చూసావా నువ్వే వచ్చేసావు, నేను చెప్పాను కదా నేను ఖచ్చితంగా ప్రజలు నిలిపించాను, నాకు చాలా హ్యాపీగా అవుతుంది చెప్పి అలాగే స్టార్ట్స్ అందరూ వచ్చేసి ఉంటారు. ప్లస్ అందరూ వచ్చేసి అలాగే చిన్నగా మన నికోలా పవచ్చు వాళ్ళందరినీ నార్మల్ చేస్తూ ఉంటాడు. ప్లస్ అలాగే ఇంకా అందరూ క్వీన్ కానీ కింగ్ గారి కూడా వచ్చేసింది. ప్లస్ మన సనీ కూడా తీసుకుని వచ్చేసింది మన ఫ్రాంకీ గారు. అలా తీసుకుని వచ్చేసి ఇంకా స్టార్ట్స్ అన్నాడు మొత్తం నాశనం చేసాక ప్లాన్ వేస్తూ ఉంటాడు. అలాగే మన సాంజీ కూడా చేస్తున్నాడు. ఎలా వచ్చేస్తే తెలియదు కానీ మనోడు కూడా వచ్చేస్తున్నాడు. ఎలా వచ్చాడు నేను చెప్తాను నాకు ఒక సెకండ్. లాస్ట్ మినిట్లో మనం బుక్ చేసిన పని వల్ల ప్లస్ కట్టడాలు తెచ్చేసి ఉంటాడు. దాని వల్ల మన వాళ్ళు బయటకు కూడా చేస్తుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే లూఫీ కూడా ఇంకా రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా లూఫీ వచ్చేసి అందరూ అనుకుంటూ ఉంటాడు. ప్లస్ చాలా మనిషి కూడా మనం స్టార్స్ మీద ఫైట్ చేయాలనుకుంటే మెను చెప్పినట్టే ఇంకా దాన్ని దీన్ని నేను చూసుకుంటాను, ఇంకా మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి మన లూఫీ గడు మ్యాచ్ ఎంట్రీ కొట్టేసి డైలాగ్ కొడతా ఉంటాడు. ఇంకా అలాగా మన నామి ఇంకా స్టార్స్ అందరూ రెడీ అయిపోతూ ఫైట్ చేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తుంటే స్టార్ట్ లూఫీ చెప్పినట్టే నేను చెప్పాను కదా అలాగే రమ్మని చెప్పి అలాగే వస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఒకవేళ నా చేయి దాటిపోతుంది ఖచ్చితంగా రావాల్సిందే లూఫీ అని చెప్తూ ప్లస్ అలాగే ఇంకా ఇల్లు కూడా రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా స్టార్స్ వాళ్ళు ఎలా అయినా లోపలికి రావాలి, అలా ఇంకా చూస్తుంటే ఖచ్చితంగా మేము దొరికిపోయి ట్రై చేస్తాం, ఎందుకంటే అలా చేస్తే నీకు వచ్చేదానికి ఒక ఎంట్రీ ఇస్తామని చెప్పి అని చెప్తుంటాడు. అయినా నేను చంపేస్తాను అలా చేయదని చెప్తుంటే వద్దు లూఫీ నువ్వు చెప్పిన నా మాట విను అని చెప్తుంటే లేదు నా కొడుకుని సరిగా నేను కుక్కను కొట్టినట్టు కొట్టాలి, ఎందుకంటే నాకు చాలా కోపం వేస్తున్నావు వల్ల అని చెప్పి లూఫీగా చెప్తుంది. నా కొడక కాసేపు ఆగరా రే నువ్వు ఇంటికి రీతి చేస్తున్నాను చెప్పి అరుస్తుంటాడు. ప్లస్ మన చాపర్ కూడా వచ్చేసి లూఫీ సమా ఆగసమా అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అయితే నువ్వు చెప్పినట్టు కానీ ఒక్కసారి వింటాను, క్వీన్ ఇచ్చిన పని వల్ల క్వీన్ పిటగా నమ్ముతాడు. అలాగే ఇప్పుడు కానీ హ్యూమన్ ఒక ఫిష్ మ్యాన్ చంపాడంటే దాని అంటే చాలా న్యూసెస్ అయిపోతుంది. దానికి అగ్రీ చేస్తూ మా నామి కూడా ఒప్పేసుకుంటుంది. అలాగే అందరూ ఒప్పేసుకుంటారు. ప్లస్ హీరో వచ్చి కూడా ఓకే దీనికి ఓకే మా అమ్మ ఇచ్చిన మాట నేను కూడా నిలబెట్టాలి కాబట్టి నేను కూడా ఇలాగే చేస్తానని చెప్పి అనుకుంటే కూడా చెప్పేసి ఉన్నది. ఇంకా సరే అని చెప్పి మళ్ళీ కూడా ఇంకేం చేయలేకపోతుంది, ఇంకా మన చేయకుండా ఆడిపోయి ఉన్నది. ప్లస్ మన సంజయ్ ఇంకోళ్ళని చెప్తుంటే ఇంకా అందరూ రెడీ అయిపోతూ ఇంకోళ్ళందరూ రెడీ అవుతూ ఉంటాడు. సరే అయితే నీకోసం ఇంకోసారి అమ్ముతాను జింబే అని చెప్తాను చెప్తూ ఉంటాడు. అలాగే అయితే అని చెప్పి అందరూ మాట్లాడుకుంటా అని అంటాడు. సరే అయితే ఇంకా అలాగా మన లూఫీ
అలాగా మన జోరో వాళ్ళని కూడా బయటికి తీసుకొని వచ్చేస్తుంటారు. వాళ్ళ కథ దొరికేసి ఉంటుంది. ఇంకా అలా మన వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తూ ఉంటారు. దాన్ని ఇక్కడ చూస్తుంటే లోపల చూసేసి స్టాచ్యూలు అందరూ ప్లస్ అంటే చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే స్టాచ్యూలు వచ్చిన వెంటనే మ్యాచ్ వెంటూ కొట్టేస్తుంటారు. ప్లస్ చాలా వరకు వేలల్లో షోల్డర్స్ ఉంటారు. దాన్ని చూసి లక్షల్లో ఉంటారు. ఇంక వాళ్ళని ఫైట్ చేయడం చాలా కష్టం అని చెప్పి తన ప్యాంటీ చూపించని చెప్తుంది. నీకు బుక్ ఇంది సేవ్ నువ్వు ఇన్నవా అని చెప్తుంది. ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఎవరో స్టాచ్యూలు వాళ్ళకి తెలిసిన విషయమే కదా, దొరికితే చాలా రోజుల్లో ఫైట్ చేయాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా వాడు చూస్తుంటే బ్రూక్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను లూఫీ సభ నీకోసం ఖచ్చితంగా ఏది చేస్తాను అని చెప్తాను చెప్తూ తను ఎలా ఫైనల్లీ తను ఒప్పించిన వెంటనే తన దగ్గర నుంచి కట్టనాలు తీసుకుని వచ్చి ఆ కట్టనాలు తీసి ఒకసారి కోసేసామని చెప్పి అలా వాళ్ళు అలా బయటకు వచ్చేసాను చెప్పి అలా సన్నీని పట్టుకుని స్టైల్కి వచ్చేసాను అని చెప్పి నన్ను చెప్తూ ఉంటాడు. తను చూస్తుంటే ఇదేంటో ఎంతమంది ఉన్నా చెప్పి ఆలోచిస్తున్నాడు. లూఫీ సమ్మాన్ చాలా థ్యాంక్స్ మీకు ఇక్కడ ఇంతసేపు నేను చేసినాడు నీకోసం ఇంకా వచ్చినా చేస్తాను చెప్తే లూఫీ నువ్వు వచ్చావు కానీ నేను అటాక్ చేసిన అటాక్ బాగానే ఉంది అయినా నా సోల్జర్స్ నువ్వు దేనికి పనికిరావు స్ట్రా హ్యాట్ లూఫీ నువ్వు ఒక్కడే నువ్వు ఏం చేయాలని చెప్పి చెప్తుంటే జిమ్మే చూసి చెప్పాలి వాళ్ళగా నేను కూడా దిగేదాన్ని చెప్తే నీ ఇష్టం చెప్పి ఇంకిద్దరం ఫైట్ చేద్దాంపా నీకోసం నేను కూడా ఉంటాను అని చెప్తాను మాట్లాడుతూ ఇంకోళ్ళందరూ ఫైట్ చేసిన రెడీ అవుతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే స్ట్రా హ్యాట్ లూఫీ సరే అయితే ఇంకా ఫుల్ నా ఆల్ అంపైర్స్ని ఓడించావు ఇప్పుడు నేను నిన్ను ఓడించబోతున్నాను. ఆల్ అంపైర్స్ని ఓడించిన వెంటనే నాకు చాలా కోపం వచ్చింది. ఇంకా నిన్ను ఓడిస్తున్నా నా చేతిలో నేను ఓడించి ఆల్ అంకాడికి నేను మంచి సెండ్ ఆఫ్ ఇస్తాను అని చెప్తాను చెప్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ నేను చూస్తుంటే చాలా పైట్స్ చుట్టుపక్కల చాలా పైట్స్ ఉంటాడు. ఇంకా అందరూ ఫైట్ చేయాలి రెడీ అవుతుంటారు. ఇంకోళ్ళందరూ ఫైట్ చేస్తుంటారు. ఇంకా చూస్తే లూఫీ ఇక్కడ పని అయిపోయింది చెప్పి నుంచి అందరూ అనుకుంటుంటారు. ఇంకోళ్ళందరూ పవర్స్ యూస్ చేస్తూ అదే మన స్టాచ్ అందరూ వాళ్ళ టెక్నిక్స్ యూస్ చేసి రెడీ అవుతుంటారు. సరే అయితే నువ్వు వేల మందిని చూసుకొని ఒక 5,000 మందిని చూసుకుని నేను 5,000 మందిని చూసుకుంటా ఇలా అని చెప్పి మన ఇంక వెళ్తాను ఫుల్ సెక్యూరిటీస్ ఉంటుంది. ఇంకా సంజయ్ ఇంకెళ్ళినా కూడా పడుతుంటే ఎవరిని ఎంతమంది నేను చూసుకుంటా ఎంతమంది చూసుకుంటా అని చెప్పి అక్కడికి మన లూఫీ గారు బ్యాడ్ యాస్ కొడితే ఆపేసి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. లూఫీ గారు స్టేట్కి వెళ్తూ ఉంటే తను వెళ్తుంటే చాలా పైరు తను వస్తూ ఉంటాడు. తను వెళ్తుంటే స్టైల్కి వెళ్తుంటే వేసుకుంటే తెలిసిన విషయం కదా మన స్ట్రాంగ్ కలర్ హాకీ యూస్ చేస్తుంటాడు. ఆ హాకీలో చాలా పైసలు పడిపోయాడు. ఆ హాకీ ఎంత డేంజరస్గా ఉంటుంది అంటే చుట్టుపక్కల వేలలో వరకు పడిపోయి ఉంటాడు. చాలా వరకు సైన్యం అక్కడికక్కడే ఓడిపోయి ఉంటుంది. దాన్ని చూసి ఓ కాంగ్రెస్ హాకీ నువ్వు చాలా మోసం చేసేసినట్టు లూఫీ అని చెప్పి జిమ్మే చెప్తుంది. లూఫీ గడికి బ్యాలెన్స్ పవర్స్ ఉన్నాయి నీకు తెలుసా అని చెప్తుంది. నాకు తెలియదు అని చెప్తా ఉంటాడు. ఛాన్సీ లూఫీ ఈ పవర్ ఎక్కడిది ఈ పవర్తో చాలా మంది నాశనం చేసేసావు అని చెప్తా ఉంటాడు. దాన్ని చూసి లూఫీ పని చేసేవాడిని ఇంకా అందరూ భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే లూఫీ దగ్గర మ్యాచ్ పవర్స్ వాడికి ఎనర్జీ ఉంటాయి అని చెప్పి ఇంకా అందరూ ఐపీఎల్లో పని అయిపోయింది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత అది చూస్తుంటే ఇంక మన వాళ్ళు ఇంకా ఫైట్ చేద్దాం మొదలు పెట్టాలని చెప్పి ఇంకా అందరూ ఫైటింగ్ పోజ్ దిగేసి ఉంటాడు. సరే అయితే ఇంకా ఫైట్ చేస్తాను లూఫీ సమా ఇంకా అందరూ దిగుతాం కానీ అని చెప్పి ఇంకా జోడు ఇంకా అందరూ చెప్తూ ఉంటారు. ఇంకా అలాగే మన స్టాచ్ అన్నలు చాలా రోజుల తర్వాత ఫైట్ చేయడానికి రెడీ అవుతుందని చెప్పి జోడు ఇంకా ఎక్సైట్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఐఎఫ్స్ ఫైట్ చేసి మనం బోర్డు కొట్టేస్తుంది. ఇంకా లూఫీ కూడా తన గేట్ తిని యూజ్ చేసుకుంటూ చాలా వరకు ఎనర్జీతో యూజ్ చేసి చాలా వరకు పైసలు కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మన వాళ్ళందరూ నేసేస్తా అని చెప్తుంటే సంజయ్ కూడా వెళ్తూ తన కొట్టు టెక్నిక్ యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటాడు. జోడు అయితే తన ట్రీ స్టేస్ వాటిని యూజ్ చేసుకుంటూ చాలా వరకు విన్ బ్యాకర్స్ లాగా పవర్స్ మొత్తం యూజ్ చేస్తుంటే అదే మన నికోలా దగ్గరికి వెళ్ళి మన మెనకాలని ఇంచి తప్పేస్తూ ఉంటుంది. మన బృగ్గలు వచ్చేసి ఓ చాలా బాగుంది చాలా మంది ఫైట్ చేస్తాను చెప్పి అక్కడ చేస్తుంటాడు. చాలా తన టెక్నిక్ యూజ్ చేసుకుని తన వీక్ పాయింట్స్ మొత్తం యూజ్ చేస్తున్నాడు. మన ఊసా కొడతాను తన సంగడిపోవచ్చు అని చేస్తుంటాడు. ఆ వెనక నుంచి మన నమ్మి కూడా చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఫ్రాంక్ ఇంగ్లాండ్లో పై నుంచి సపోర్టింగ్ ఇస్తూ ఉంటారు. ఫ్రాంక్ పై నుంచి తను ఆయన యూజ్ చేస్తుంటారు. సరే అయితే సన్నీ యూజ్ చేస్తాం కొత్త టెక్నిక్స్ ఉన్నాయి దాన్ని కూడా యూజ్ చేస్తాం కానీ నేను చాలా నేను యూజ్ చేయలేదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే సరే ఎంటర్టైన్మెంట్గా ఉన్నట్టు అని చెప్పి ఇంకా అందరూ రెడీ అవుతాడు. ఇక్కడ చూస్తుంటే హాలీజన్స్ కూడా ఈ రోజు నేను చేసి మన సరే కానీ అయితే తన స్టేట్గా ప్రిన్సెస్ వేసేదాన్ని ప్లాన్ వేస్తుంటే ప్రిన్సెస్ మీద పోతున్నాడు అని చెప్పి చెప్తుంటే జిమ్మే నేనున్నానని చెప్పి జిమ్మే సేమ్ అటాక్ న్యూస్ చేసేది కదా సేమ్ ఎనర్జీతో అదే అటాక్ అనేది డిఫెక్ట్ అయిపోయి ఉంటుంది. అలాగే మన ఇలా చేసి ఉంటాడు. అలాగే ఇక్కడ చూస్తూ ఉంటే జిమ్మే పవర్ ఇంకా తగ్గలేదని చెప్పి అందరూ అనుకుంటారు. ఎందుకంటే జిమ్మే చాలా పవర్ఫుల్గానే అటాక్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఇంకా అందరూ భయపడుతుంది. ఎందుకంటే జిమ్మే సింగిల్ అదే మన జోడో కూడా చాలా వరకు టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తూ ఇంకో షీల్ కన్నా పవర్ఫుల్ అయిన కాంకర్ హాకీ యూజ్ చేస్తూ ఆర్మీ హాకీ కన్నా పవర్ఫుల్ టెక్నిక్ యూజ్ చేస్తుంటాడు. దానికన్నా పవర్ఫుల్ అయిన వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడు కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ వాడడానికి ఈజీగానే కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే మన జోడో చిన్నవాడేది కాదు కదా. జోడో కోసం వీడియోకి అటాక్ చేసిన మన అందరూ భయపడతాను. ఎందుకంటే ఇదేంటి ఇంత దారుణంగా ఉన్నాడు అని చెప్పి ఎందుకంటే జోడో టెక్నిక్స్ అనేవి చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఇంకా జోడో బ్యాడ్ చూస్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో చూస్తూ ఉంటే ఇంకా మన స్ట్రాచర్ మీద అటాక్ చేసిన రెడీగా వచ్చేస్తూ ఉంటాడు. ఫేస్బుక్ సెల్స్ పెట్టుకుని మాతో ఫైట్ చేస్తున్నారు. సంజయ్ గారు చూసి బాగానే ఇంట్రెస్టింగ్గా ఉంది. సరే అయితే మేము నేను గాల్లో ఎగరేసి కొడతాను చెప్తే గాల్లో ఎగురుకుంటే చాలా మంది వస్తూ ఉంటారు. దాన్ని చూసి మధ్యలో వాళ్ళు చూస్తుంది. వాళ్ళు చాలా వరకు వారి కోసం కొట్టడానికి ట్రై చేస్తుంటారు. ప్లస్ మన అమ్మాయి ట్రై చేస్తుంటే మనం అప్పుడే కొత్త టెక్నిక్ని తయారు చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ మధ్యలో ఇరుక్కుపోయేసరికి భయపడుతూ ఏది అర్థం కాక తల గాల్లో ఎగురుతూ ఉంటాడు. అదే టెక్నిక్ ఇక్కడ కూడా యూజ్ చేస్తుంటారు. ఆ స్కై వాక్ని యూజ్ చేస్తుంటారు. కొత్త టెక్నిక్లో చూసి అందరూ హ్యాపీ ఫీల్ అవుతుంటారు. కాల్ ఎగిరి తన జర్మన్ పవర్స్ని యూజ్ చేస్తూ చాలా ఫుల్ పవర్గా తన కాల్ని ఫైర్గా వచ్చేసి ఫిష్ పవర్ అని చెప్పి ఫిష్ మెన్స్కి ఫైర్ అంటే పడదు కాబట్టి చాలా గట్టి కొట్టేస్తుంటారు. ఇంకా మన లూఫీ కూడా వెళ్ళిపోయి దాంట్లో ఫైట్ చేసి రెడీ అవుతూ ఉంటాడు. దాని తర్వాత లూఫీకి ఇంకా మనోడికి ఫైట్ పడుతూ ఉంటుంది. జోరో కూడా చాలా వరకు తక్కువగానే ఫైట్ చేస్తూ
చేస్తూ ఉంటాడు. ఇంకా చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్తుంటే నా కొడుకు ఇద్దరు ఫైట్ చేసుకున్నాక మన చూస్తుంటే స్టాచ్యూర్ ఎంత పవర్ఫుల్ ఉన్నాడు అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటారు. మన ఇక్కడ ఇంకో తన పవర్స్ యూస్ చేస్తుంది. ఇంకా ఫ్రాంకీ కూడా సరే మీ అందరు కొత్త టెక్నిక్ యూస్ చేస్తుంది సార్, నీ కొత్త ఫీచర్స్ అని చెప్పి చెప్తా ఉంటాడు. దాన్ని చూసి నాకు వద్దా నేను కూడా అసలు నాకనే వెళ్ళిపోతూ ఉంటుంది నామి కూడా. ఇక్కడ చూస్తే జోరో ఇంకా సంజయ్ ఇద్దరు కలిసి ఫైట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ కంబో అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలా ఫైట్ చేస్తూ చాలా వరకు మన ఓడి కూడా చూసి దేనికి పనికి రావట్లేదు కదా. ఇక్కడ చూస్తుంటే మన హ్యారీ జోన్స్ కూడా వీడు ఏం దేనికి పనికిలేదు అని చెప్పి అనుకుంటా. ఇక్కడ చూస్తే మన కంపార్ట్మెంట్ కిందకు వచ్చేసి అలా కొన్ని కంపార్ట్మెంట్ ఉంటాయి. ఇంకా అక్కడ చూస్తుంటే మన స్టార్ కూడా ఎక్కడికి వచ్చేసి అక్కడ చూస్తుంటే చాలా వెళ్తుగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన వాళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉంటాడు. హీరోస్ని చంపాను అనుకుంటే అప్పుడే మన బుక్ వచ్చేసి అందమైన లేడీని నేను చంపుతాను. ఇంకా అందరూ తిని ఫెస్టివల్ అనుకుని పైకి కాల్చిన సరికల్లా ఒక ఫెస్టివల్ అనుకుని అందరూ షూటింగ్ పవర్స్ మట్టని అందరూ ఆ బస్సు మట్టని పైకి కాల్చేస్తూ ఉంటారు. అలా ముందు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. దాన్ని చూసి మన బుగ్గ ఇలా ఒక స్పెషల్ పాస్ కూడా చేస్తుంటారు. అలా తన దగ్గరికి వెళ్ళి ఐస్ కట్ అని చెప్పి యూస్ చేస్తుంటాడు. మన నిక్కో అవి ఫుల్ కాల్ అబ్బా స్వర్గం ఉంటుంది. స్వర్గంగా యూస్ చేసి అందరినీ పడేస్తూ ఉండేది. దాన్ని చూసిన వెంటనే నేను ఇంకా ఇక్కడ ఇరుక్కుపోయి ఉంటాయి. ఎందుకంటే చాలా చిన్న స్పేస్ ఉంటుంది, చాలా వరకు ఎక్కువ ఉంటారు. ఆ స్పేస్ ఇంక్రీజ్ చేసుకుంటాడు. అలా స్పేస్ ఇంక్రీజ్ చేసి దాన్ని సరే దగ్గర రెడీగా ఉండి ఏమైనా టెక్నిక్ ఇచ్చేదాన్ని స్వర్గం యూజ్ చేసి చాలా వరకు మంది పడేసి ఉండేది. అలాగే సన్నీ దగ్గర నుంచి నెంబర్ 4 నుంచి మన వాళ్ళు బయటకు వస్తూ ఉంటాడు. అలా బయటకు వస్తుంటే రేడియో సన్నీ గన్ అని చెప్పి బయటకు వచ్చేసి మన ఫ్రాంకీ గారు ఒక బైక్ వేసుకుని వచ్చేస్తుంటాడు. అలా బైక్ వేసుకుని మన వాళ్ళందరినీ కొడుకుంటూ వెళ్ళిపోతుంటాడు. తన తిప్పే కత్తితో ట్రై చేయాలనుకుంటే అప్పుడు మన ఇక్కడ ఇంకా అందరూ ట్రై చేసి ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే అప్పటి నుంచి మనవాడు బస్సుగా యూజ్ చేసి దానికి ఒక క్యానన్ కూడా యూజ్ చేస్తుంటాడు. అలా చాలా పవర్ఫుల్గా ఫిష్ పవర్స్ అని చేస్తుంటాడు. దాన్ని చూసి లూఫీ నీకు ట్రై చేస్తున్నాడు వస్తూ ఉంటాడు. లూఫీ ఇక్కడ ఫైట్ చేయాలని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే స్ట్రాచ్లు ఎంతగా అడ్వాన్స్గా ఉన్నాడు ఏందని చెప్పి వీళ్ళందరూ షాక్ అవుతా ఉంటారు. ఎందుకంటే స్ట్రాచ్లు చేసి స్ట్రాచ్ ఏదైనా నోడించండి అని చెప్పి చెప్తుంటే స్ట్రాచ్ అంతా నోడించేది నేను నోడించబోతున్నాను అని చెప్పి చెప్తుంటాడు. అప్పటికే మన క్రాకన్ గడ అక్కడికి వచ్చేసి ఉంటాడు. క్రాకన్ గడ అక్కడికి వచ్చేసి సరైన సమయంకి వచ్చావు క్రాకన్, మంచి పాప పనికి వస్తాను రాదు ఫైట్ చేద్దాం రా అని చెప్తుంది. లూఫీకి సపోర్ట్ చేయాలా లేకపోతే మనవాడికి ఫస్ట్ సపోర్ట్ చేయాలి అర్థం కాదు. క్రాకన్ అక్కడికి వచ్చేసి వీడియో చేస్తుంటాడు. ఇంకా చూస్తుంటే ఇది పట్టుకొని క్రాకన్ కదా ఇది అని చెప్పి పడుతుంది. స్వీట్ హే ఎట్లున్నావు అని చెప్పి మనోడు స్టడీ వెళ్ళి తనకు నిక్ నేమ్ కూడా పెట్టేసి ఉంటాడు. ఎట్టున్నా చెప్పి సరే నన్ను ఎట్టుకొని భుజాల మీద పెట్టుకుంటాను, అదే తల మీద పెట్టుకుంటాను చెప్పి సరే అని చెప్తాను హ్యాపీ పెట్టుకుంటుంది. ఇంకా మాలేదు నేను క్రాకన్ అని పిలుస్తాను. క్రాకన్ మనవాడు తిరుగుతూ ఉంటాడు. దాన్ని చూసి ఇది క్రాకన్ దెబ్బతో వేసాను అని చెప్పి క్రాకన్ చాలా షీరోసిని కూడా తన దగ్గర తీసుకున్నాను చెప్పేసి షీరోసికి పచ్చని చేసి నా కొట్ట పెట్టని చెప్పి నీ క్రాకన్ నువ్వు కంట్రోల్ చేస్తామని చెప్పి అందరూ చేస్తుంటాడు. ఇదిగో నా క్రాకన్ నా పనికి వస్తుంది. సరే అయితే క్రాకన్ కాస్త నీ చెప్పిన పని చూసుకో, ఇక్కడ నేను నా పని చూసుకుంటా అని చెప్పి క్రాకన్ తను చెప్పిన పనులు చేసుకుంటా ఉంటాడు. ఇక్కడ నేను చూస్తుంటే కానీ గొట్టలు తోకుంటే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మౌత్ ఫాల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని చూసుకుంటే క్రాకన్ కంట్రోల్ చేస్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. మనం చూడవు తన టెక్నిక్ యూజ్ చేస్తుంటారు. బ్రూక్ ఇంకా మనోడు దాన్ని చూసి సైడ్ తీరుతో నేను ఫైట్ చేస్తాను చెప్పి వెళ్తుంటాడు. ఇంకా మనోళ్ళు కూడా వాళ్ళతో బస్సుకొని యూజ్ చేసుకుంటే అదే మన క్యారెట్ అతని లేపుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా కొంతమంది చాలా మ్యాచెస్ అవుతూ ఉంటాయి. ఇంకా అక్కడ చూస్తుంటే ఆ గుండెల్లో మొత్తం దోకుంటే వెళ్ళి మనల్ని కింద పడేసానికి ట్రై చేస్తుంటుంది. ఎందుకంటే చాలా వరకు గుండెల్లో కూడా మన వాళ్ళని చాలా వరకు స్పేస్ క్రియేట్ చేసి కింద పడిస్తుంది. దాని స్టాస్ కింద పడిపోయి అందరూ హ్యాపీ ఫీల్ అవుతుంటారు. పైన ఇంకా బాధపడుతుంది. అప్పుడే నేను వస్తాను నాకని చెప్పి మనోడు ఫ్రాంకీ గారు స్పీడ్గా వస్తున్నాడు. ఏం వస్తాడు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే సేమ్ అపోజిట్ మన పోయినసారి ఫైట్ చేస్తుంటారు మన వాళ్ళు. అలా బయటకు వచ్చేసి అలా ఏముంటాడు మన అట్లా బయటకు వచ్చేసాం అని చెప్పి అనుకుంటే బయటకు వచ్చేసారా ఇప్పుడు మళ్ళీ కింద పడేస్తాడు అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. దాని చూసి ఏం చేయాలని చెప్తుంది. నేను ఉన్నా కదా మీరు భయపడిపోకండి ఫ్రాంకీ వస్తున్నాడు మీ దగ్గరికి అని చెప్తాను. ఎగుడుకుంటూ ఫ్రాంకీ వచ్చేసి తన దగ్గర ఉన్న రెండింటిని వెపన్స్ కంబైన్ చేసి ఫ్రాంకీ జనరల్ ఫ్రాంకీ అని చెప్పి క్రియేట్ చేసి ఉంటారు. దాని చాలా సూపర్ ఇది అని పరుస్తూ ఉంటారు. మళ్ళీ దాని చూసుకుని ఒక పెద్ద రోబోట్ వచ్చేసాక కన్నాళ్ళు భయపడుతూ ఉంటాడు. ఇంకా జనరల్ ఫ్రాంకీ వచ్చిన ఫిష్మెన్స్ అనేది లేపుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అందరినీ కొడుకుంటూ వెళ్ళిపోతుంటారు. మన జనరల్ ఫ్రాంకీ చాలా ఫుల్ పాజ్ యూజ్ చేస్తూ ఉంటాడు. నా మిస్ వన్ కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా చూస్తుంటే నామి ఒక ఫిష్ మ్యాన్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. తన కొత్త టెక్నిక్స్ కూడా చేస్తుంది. మన ఊసాబ్ కూడా తన నెల నుంచి సీడ్స్ యూజ్ చేసుకుంటూ సీడ్స్ నుంచి వాటర్ అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళని బ్యాంబు ట్రీస్ పైకి ఎక్కిచ్చేసి ఉంటాడు. చెట్టు మీదకి ఎక్కిచ్చేసి ఉంటాడు. కింద నుంచి చూస్తే మన వాళ్ళని తన టెక్నిక్ యూజ్ చేస్తూ ఉంటాడు. అలా మన వాళ్ళు మన జాబ్లో ఆల్రెడీ దీన్ని తట్టుకున్నాడు కాబట్టి ఆల్బాస్టర్లో అలాగే టెక్నిక్ యూజ్ చేసుకుని చేస్తుంటే చాలా బాగుంది. ఇది కొత్త ఫామ్ దీన్ని మాస్టర్ చేశానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను చూసి మన స్టాచ్యూలు చాలా పవర్ఫుల్గా ఉన్నట్టున్నారు ఏంటని చెప్పి పైనుంచి అందరూ ఆలోచిస్తుంటారు. స్టాచ్యూ చాలా పవర్ఫుల్గా ఉన్నారని చెప్పి ఇక్కడ నుంచి చూస్తామంటే మన హీరోజీ పడ్రాక్షంగా మన క్రాకన్ ఉంటుంది. క్రాకన్ హీరోజీకి ఏం కావాలి క్రాకన్ వరవైపు తిరిగేసావా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు నీతో నేను ఫైట్ చేస్తా. సరే అయితే నువ్వు హీరోజీ నీ దగ్గర ఉంది కాబట్టి దాన్ని చంపేయి. ఇప్పుడు దాని క్రాకన్ హీరోజీని చంపేదానికి ట్రై చేస్తుంది. అలా క్రాకన్ నీకేం చెప్పి నేను అది బయట సగల లూఫీగా ఎదుర్కొనే శాతం భయపడుతుంటుంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. క్రాకన్ నాది ఎందుకు క్రాకన్ నువ్వు మంచి అడిగి నువ్వు హీరోస్ని చంపాలనుకుంటున్నావు కదా వద్దు కింద పెట్టేమ్మా హీరోస్ని హ్యాపీగా చూసుకోమా అని చెప్పి సగల క్రాకన్ తో మంచిగా మాట్లాడేసగల మన క్రాకన్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంటుంది. క్రాకన్ నీ వైపు తీసుకున్నావా
సరే స్లాట్ ఇంక నీతో ఫైట్ చేయాల్సిన సమయం వచ్చింది అని చెప్పి మన దిగేసి మనతో ఫైట్ చేసేందుకు రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా మన వాళ్ళ సైడ్ మన హ్యారీ జాన్స్ కూడా వచ్చేసి ఫైట్ చేస్తా ఉంటే మన లూఫీ ఇంకా అదే జోరో ఇంకా సంచి తనకి సపోర్టింగ్ ఇస్తూ ఉంటాడు. సరే నేను చూసుకుంటాను రాగు నిన్ను అని చెప్పి మన లూఫీ గారు గెట్టుకు మారిపోయి చాలా స్పీడ్గా ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ స్పీడ్నెస్ వాళ్ళు దేనికి పని రావడం పడిపోతూ ఉంటారు. దాని నుంచి స్టార్ట్ లూఫీ అని పైన చేస్తుంది. ఎందుకంటే స్టార్ట్ లూఫీ అని పవర్ఫుల్గా యూజ్ చేసేసారు కదా, ఏదో సంథింగ్ ఏదో పెద్ద అయితే మీద వస్తూ ఉండడం చూసి అదేందో కాదు ఆ జైంట్ షిప్, ఆ జైంట్ షిప్ అనేది మన వాళ్ళు సైడ్గా మన ఫిష్మెన్ ఐలాండ్కి గుడ్డుకునే దానికి వస్తుంది. అది కానీ గుడ్డేసుకుంటే మొత్తం నాశనం అయిపోతారు, ఇంకా అందరూ చనిపోతారని చెప్పి అందరూ భయపడుతుంది. అది కానీ తగిలిందంటే భూమి అయిపోతుంది. అది ఎవరి మీదకి వస్తుందో తెలుసా, మన షిరోజీ మీదకి. ఆ షిరో మీదకి వచ్చేసారు కదా, ఇది అయిపోయింది, ఇది కదలికూడదు అని నేను చెప్పాను కదా, ఇది జైన్స్ దగ్గర నుంచి, ఇది యాన్సిస్టర్స్ దగ్గర నుంచి వస్తుంది అని చెప్పి చెప్పేసి కదా. స్టార్ట్ లూఫీ ఎట్టో అయిపోవచ్చులే, నీకు ఎట్టో నువ్వు చనిపోతాను అని చెప్పి చెప్తుంది. ఇక్కడ షిరోజీ కోసం వస్తుంది. సైడ్ షిరోజీని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళు అని చెప్తుంది. ఎక్కడికి తీసుకునేది నేను చంపేస్తాను. మన లూఫీ కానీ మీద ఫుల్ అటాక్ చేసేసి లూఫీ కానీ ఎక్కడికి దూరం పంపించేసింది. కానీ మన లూఫీ గారు అప్పుడు కాబట్టి తన హెడ్ యూస్ చేస్తుంటే తన హార్మన్ హాకీ కూడా యూస్ చేసి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తామంటే హార్మన్ హాకీతోనే వాళ్ళని కొడతా ఉంటాడు. దాని చూసి నాకేం కదా చూసావా అని చెప్తుంటాడు. నువ్వు హార్మన్ హాకీ కూడా కాంక్రీట్ చేసేసావు అని చెప్తా ఉంటాడు. అని చెప్పి చెప్తుంటాడు. అలా మన హార్మన్ హాకీతో మన హ్యారీ జాన్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా ఫోర్స్ యూస్ చేస్తూ ఉంటాడు. ప్లస్ మన లూఫీ కూడా చిన్న చిన్న కాంక్రీట్ హాకీ యూస్ చేస్తూ తన అబ్జర్వేషన్ హాకీని యూస్ చేస్తూ అలా ఫ్యూచర్ చూస్తూ కొత్త అటాక్ చేసి తయారు చేసి చేస్తూ ఉంటాడు. అలాగే బుల్లెట్స్ వస్తాయి జాగ్రత్త అని చెప్పి ప్లస్ మనం కొత్త బల్బులు కొడతా ఉంటారు. ఇంకా దాని చూసి క్రాకన్ కొడతాను చూసి షాక్ అవుతా ఉంటుంది. ఎందుకంటే అంత దానం కొడతాను చూసి ఇంకా పైన అందరూ హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అది దీనికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎత్తాపాలి అర్థం కావట్లేదు, నేను డిస్ట్రాయ్ చేయాలని చెప్తుంది. సరే నేను డిస్ట్రాయ్ చేస్తాను అని చెప్పి మనం అడస్తా ఉంటాడు. దాని చూసి నేను పోయి దానిపై కోర్సు బేస్ వస్తా అని చెప్పి మన జోరుగా రెడీ అవుతూ ఉంటాడు. దాని చూసి అందరూ అవుతూ ఉంటాడు. దానికి కొంచెం చూస్తూ ఉంటే జోరుగా స్టైల్గా అవుతుంటుంది కదా. ఇంకంటే ఫిష్మెన్ ఐలాండ్ మొత్తం నాశనం అయిపోతాను. అప్పుడే పైన జైన్ గడి కింద దూకేస్తుంటాడు. దాని నుంచి నేను వచ్చేసాను కిందకి అని చెప్తే అది మన ఓల్పోయేట్ గడి కూడా కిందకి వచ్చేసి మనతో ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటాడు. అది గుడ్డుకుని అంటే మొత్తం అయిపోయిందని చెప్పి అది గుడ్డుకునే దానికి చాలా దగ్గరకు వచ్చేస్తుంది. అలాగనే ఫిష్మెన్ మైలో మొత్తం చాలా నాశనం చేసేస్తాను కదా. క్రాకెన్ గడు అప్పుడే షిరోషి తను మునికెళ్ళి దాన్ని వేరే సైడ్ తిప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే టార్గెట్ చేసిన షిరోషిని కాబట్టి నన్నేమన్నా చేయి కానీ మా ఫ్యామిలీని ఎలా నేను చెప్పాక అని చెప్పి షిరోషి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఏదో చనిపోతురు అని చెప్పి మన షిరోషి మీద అటాక్ యూస్ చేస్తుంది. అలా షిరోషి దాని సైడ్ నుంచి ఐలాండ్ సైడ్ నుంచి తప్పించుకుని చెప్పి తను బయటికి అని చెప్పి అనుకుంటా ఉంటుంది. ఎందుకంటే బయటికి వెళ్తేనే అతను కాపాడుతాను చెప్పి దాని చూసి అప్పుడే మన హీరో వచ్చి అదే మన పైకి ఎక్కేసుకుని ఉంటాడు. అదే మన హ్యారీ జాన్స్ కూడా దాని నుంచి మన సంజయ్ కూడా పైకి వెళ్ళాలని చెప్పి అర్థం చేసుకుంటారు. మన లూఫీ కూడా పైకి వెళ్ళాలని సంజయ్ కూడా హెల్ప్ తీసుకుంటారు. సరే నేను హెల్ప్ చేస్తా కానీ అని చెప్పి జిమ్మే కానీ అట్లా పైకి చేసి ట్రై చేసి ఖచ్చితంగా పైకి వెళ్ళాలని చెప్తుంటే నాకు అర్థం చెప్పి తనకు ఒక స్నేల్ తీసుకుంటాడు, ఆక్సిజన్ తీసుకుంటాడు. అలా సంజయ్ గడు కాలు పడుకుని అలా సంజయ్ గడు ఫుల్ పవర్తో గమ్ము నో మీరు రాకెట్ అని చెప్పి అలా స్ట్రైట్గా మన షిప్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు మన లూఫీ గడు. అలా లూఫీ గడు షిప్ దగ్గరికి వెళ్ళిపోయి అందరూ షాక్ అవుతూ ఉంటాడు. అలా హీరో వచ్చి నేను తప్పించి నాకు ట్రై చేస్తాను. ఎందుకంటే హీరో వచ్చి మనల్ని అట్లా కాపాడాలి, ఐలాండ్కి ఏం కాకూడదు. అలా తను అక్కడ నుంచి ఫిష్మెన్ ఐలాండ్ నుంచి బయటకు వెళ్ళిపోతానికి ఒక వేణి ఉంటుంది కాబట్టి దాని నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ప్లస్ అక్కడ నుంచి చూస్తూ ఉంటే ఆ షిప్ అనేది మన ఫిష్మెన్ ఐలాండ్ కొట్టేసేదానికి ట్రై చేస్తుంది. అందరూ భయపడుతుంది ఇక్కడ మన అంతమా అని చెప్పి. ఇక్కడ నుంచి చూస్తుంటే అలా మన హీరో వచ్చి బయటకు వచ్చేసాడు కదా. మన లూఫీ కూడా స్ట్రైట్గా బయటకు వచ్చేసి తన బబుల్స్ యూస్ చేసుకుని బయటకు వెళ్ళి స్ట్రైట్గా దానిపై అతుక్కుని పోయి ఉంటాడు. దాంతో ఆ చైన్స్ అతుకు పోయి మన హ్యారీ జాన్స్ కూడా ఫైట్ చేసానికి రెడీ అవుతుంటాడు. చాలా వరకు హ్యూమన్స్ కూడా చాలా ఫిష్మెన్స్ కూడా వాటిని బయటకు పంపించేదానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే దానికి తగిలినంటే మొత్తం ఫిష్మెన్ మొత్తం నాశనం అయిపోతుంది. లూఫీ ఇంకా హ్యారీ జాన్స్ కూడా ఇద్దరికి ఫైట్ చేస్తూ ఉంటాడు. మనం చూస్తుంటే అందరూ అయిపోయి చెప్పి వాళ్ళందరి మీద అటాక్ చేస్తుంటాడు. ఎందుకంటే ఎత్తైనా తన ఫిష్మెన్ ఐలాండ్ని నాశనం చేయాలనుకుంటుంది కాబట్టి ఎత్తైనా నాశనం అయిపోతే ఏమవుతుంది, కొత్త ప్లేస్లో ఫిష్మెన్ ఐలాండ్ని సృష్టిస్తాను అంటాడు. హీరో చాలా భయపడుతూ తను బయటకు వెళ్తూ ఉంటుంది. అలా ఇది కూడా బయటకు వెళ్తూ ఉంటుంది. అలా చిన్నగా మనోడుగా బబుల్ నుంచి బయటకు వచ్చేస్తుంటాడు. అలా మనోడు బబుల్ని వేసుకుని వాటర్లో వెళ్ళి సజ్జన వాడిని ఫైట్ చేస్తానని చెప్తూ వెళ్తూ ఉంటుంది. తను చూస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు వాటర్లో లేవు, నువ్వు నేల మీద ఇప్పుడు వాటర్లో ఇది నా కాంకర్ ఏరియా, నేను చంపేస్తా అని చెప్పి మనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తే లూఫీ కూడా బబుల్ పగిలిపోద్ది, లూఫీ కూడా అయిపోయాడు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఎందుకంటే లూఫీ కూడా డెవిల్ ఫుడ్ యూజర్ కాబట్టి అలా లూఫీ కూడా ఫుల్ ఎనర్జీ మొత్తం యూజ్ చేసి మనోడు ఫైట్ చేసానికి రెడీ అవుతుంటాడు. అయినా అప్పుడే మన కింగ్ అదే మన ప్రిన్స్ వచ్చేసి మనం కాపరేషన్ ఉంటాడు. అలా వాళ్ళ షిప్ లోపలికి వెళ్ళి ఫైట్ చేయాలనుకుంటారు. షిప్ లోపల అట్టనే ఎయిర్ ఉంటుంది అని చెప్పి అక్కడ ఏం చేస్తుంటే హీరో వచ్చేసి నేను కాపాడుతాను, నువ్వు చాలా అందంగా ఉందావు అని చెప్పి తన మీద అటాక్ యూస్ చేస్తూ ఉంటాడు. అలా తను చంపాలనుకుంటే అప్పుడే మన ప్రిన్స్ వచ్చి తను కాపాడడానికి ట్రై చేస్తుంది. హీరో వచ్చి అటెండ్ దాన్ని దూరంగా తీసుకుని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటుంది. అలా తను చాలా దగ్గర తీసుకుపోతాను. తను డెయిలీ ఫుడ్స్ పవర్స్ ఏంటంటే తను టార్గెట్ చేసిన ఇంకో వ్యక్తిని టార్గెట్ చేశాడంటే అదే చెట్టు వాళ్ళని అక్కడికక్కడే నాశనం అయిపోతాడు. అలా కొత్త టార్గెట్ చేయాలి. ఇక్కడ నుంచి చూస్తామంటే మనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ రూమ్ చెట్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన ప్రిన్స్ బట్టి వెళ్ళి హీరో వచ్చి అదే మన హ్యారీ జాన్స్ కానీ ఏ చేయాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు. హ్యారీ జాన్స్ ఎట్టైనా షిప్ని ఎట్టైనా కింద పడిపోతాను ట్రై చేయాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. లేదా ఎట్టైనా పైకి వెళ్ళిపోయి అక్కడ బబుల్ ఏరియా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మన వాడితో ఫైట్ చేయని ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే నేను
అలా చేయని అని చెప్పి మనతో ఫైట్ చేయడానికి రెడీ అవుతా ఉంటాడు. ఇటు చూస్తుంది ఇటు మరింత దారుణంగా ఉన్నారని చెప్పి మనం అరుస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ప్రిన్స్‌తో పాటు మనం చాలా స్పీడ్‌గా వెళ్తుంటాడు. ఎందుకంటే మనోడు చాలా చాలా పవర్‌ఫుల్ పెట్టి ఎందుకంటే ప్రిన్స్ కాబట్టి అలా చాలా స్పీడ్‌గా వెళ్తుంటాడు. స్ట్రెయిట్‌గా దాని దగ్గర దాని నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ప్లస్ మనోడు కూడా రెడీ అయిపోతా ఉంటాడు. అక్కడ చూస్తుంటే నీకేం చెప్పాను? నేనేం చేయమన్నాను? కానీ ఇక్కడ చేంజ్ చేస్తున్నావు. నాకు పిట్రా చేశావు నువ్వు కూడా హ్యూమన్ వైపు తిరిగేసావు. అది ఇప్పుడు నువ్వు కూడా చావాల్సిందే అని చెప్పి మన మీద అటాక్ చేసాక రెడీగా ఉంటాడు. అయినా నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి స్ట్రెయిట్‌గా మన మీద అటాక్ చేసేసి ఉంటాడు. తన మీద అటాక్ చేసి తన కష్టం వదిలిపోద్ది కాబట్టి స్ట్రెయిట్‌గా తను కూడా కింద పడిపోతాడని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లస్ అక్కడే తన కష్టం అనేది వేరే చెట్టు తాగిచ్చేలా చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే షీరా వచ్చి నెట్టలో తాగేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ షీరా వచ్చి మీదకి అటాక్స్ పంపిస్తూ ఉంటాడు. ప్లస్ మనోడి మీద అటాక్ చేస్తూ మనోడు ఫైట్ వచ్చేస్తే స్ట్రైట్‌గా వెళ్ళిపోయి ఫిష్‌మెన్ వాళ్ళ మీద పడిపోతుంది. ఎందుకంటే ఫుల్ ఎనర్జీతో. ప్లస్ మనోడు చెప్తుంది ఇప్పుడు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పి ఇద్దరు ఫైట్ చేస్తూ ఇద్దరు చాలా వరకు తనకి ఫైట్ వచ్చేసరికి మన హ్యారీ జోన్స్ కూడా చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం పడిపోవాల్సింది ఎట్టానా అని చెప్పి వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టేందుకు ట్రై చేస్తూ ఉంటాడు. అదే తనకన్నా ఒకవేళ ఫైట్ అవుట్ అయిపోయి అంటే స్ట్రైట్‌గా ఫిష్ అనేది అదే ఓడని స్ట్రైట్‌గా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఎనర్జీ లేకుండా ప్లస్ మన హీరో వచ్చి ఎట్టని తను కాపాని చెప్పి వెళ్ళాలనుకుంటుంది. ఎందుకంటే తనకని ఫైట్ అవుట్ అయిపోయి అంటే అక్కడికక్కడ నాశనం అయిపోతా అని చెప్పి అలా హీరో వచ్చి వెళ్ళాలనుకుంటే అప్పుడే మన హ్యారీ జోన్స్ కూడా వచ్చి మన హీరో వచ్చి సాగు కొడతా ఉంటుంది. నేను ఎట్లా ఆ పిల్లని కొడతా అని చెప్పి మన లూఫీ కూడా వెళ్ళి తను ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనోడు అక్కడ సీలోనే తన పవర్స్ అనేది చాలా వీక్గా ఉంటాయి. ఎట్లా హీరో వచ్చి కాపాడుకుంటాడు. క్రాకన్ ఇక్కడ చూస్తే జైన్ ఫిష్ మ్యాన్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. క్రాకన్ ఇంకా జైన్ ఫిష్ మ్యాన్ చేస్తూ ఉంటే ఇదేంటి ఇలా చేస్తాను ఇప్పుడు జిమ్మే ఒకే అటాక్ ఆపేసి నేను చాలాసార్లు చెప్పాను ఇక్కడికి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టబాక అని చెప్పి చెప్తుంటారు. నామీ మీద కూడా అటాక్ చేస్తుంటే నామీ వాట్ ఎ వ్యూ చేస్తుంటే నామీ తగలేసాక మన పోయి తన మీద కొట్టు కొట్టేసి దాన్ని కొట్టాలరా పోలరా దాన్ని నాశనం చేయండి అని చెప్పి మనోడు ఆడుస్తూ ఉంటాడు. అప్పుడే మన అమ్మాయి స్వర్గం నుంచి అదే చేతిని చూసించి దాంట్లో మనిషిని ఎక్కించేసి దాంట్లో ఫైట్ చేస్తుంది. మన జోడో కూడా కింద నుంచి చాలా స్పోర్ట్స్ మ్యాచ్ ఫైట్ చేస్తుంటాడు. ఇక్కడ చూస్తే 8 కాళ్ళు ఉన్నవాడితో ఫైట్ చేస్తే రెడీ అవుతా ఉంటాడు. ఎందుకంటే జోడోని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా వరకు జోడోని ఆపని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. మీరంటే ఎవరు నా కొడకల్లా నాకు ఇంటికి అర్థం వస్తుందని చెప్పి మన జోడో కూడా తన అటాక్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటాడు. తను లైటింగ్ బీమ్ యూజ్ చేసేదానికి ట్రై చేస్తుంటాడు. ఆ లైటింగ్ ఎవరికి కనపడదని చెప్పి ఎందుకంటే తన దగ్గర స్పెషల్ బాగుంటుంది. అలా మన జోడో కానీ కోసేసింది పడుకుంటే కానీ జోడో కూడా తన టెక్నిక్ యూజ్ చేసి గెంజులో పడేసి ఉంటాడు. ఇక్కడ చూస్తే చేతిలో మీదకి ఫైట్ చేసేందుకు చాలా మంది వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అక్కడికి చూడు చాలా బాగుంది నేను కూడా పిలిచేసుకున్నా సరే ఫైట్ చేస్తాను చెప్పి తను పిలిచేసుకుని తన బాడీ మొత్తం వెయిట్గా మంచి చేసుకుని తను హెయిర్తో అలా ఫైట్ చేసేందుకు రెడీ అవుతుంటాడు. కొంచెం నామీ ఇంకా అదే మన నికోడా పిన్కి అందరూ ఫైట్ చేస్తున్నారు. జోడో కూడా ఫైట్ చేస్తుంటారు. నికోడా పిన్ కాపాడడానికి అలాగే ఇద్దరు ఫైట్ చేస్తుంది. నాకు మంచి అపార్ట్మెంట్ దొరికే చాలా రోజులు అవుతా జోడో ఫైట్ చేయగలరు నాకేం భయపడపక్కన కొంచెం హీరో విషయం కాపాడడానికి ముల్లుఫీగా చాలా గట్టిగా ట్రై చేస్తుంటాడు. ప్లస్ మన హ్యారీ జోన్స్ కానీ సాగొట్టని చెప్పి బాగా ప్లాన్ వేస్తూ ఉంటాడు. మన లూఫీ తను అర్థం చేయనీకుండా ఆపుతా అని చెప్పి ట్రై చేస్తుంది. అలా వాడ దగ్గరికి మనం లూఫీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. చాలా దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే మన జైన్ కొడుతూ ఇందుకు ఫైట్ చేసానికి మన సాంజీ కూడా వెళ్ళిపోతుంది. ఇంకా నామిని భయపెట్టాడు కాబట్టి అక్కడ నుంచి చూస్తుంది జైన్ కానీ కుక్కను గుడ్లను కొడతా ఉంటాడు. అలా జైన్ కానీ కొట్టిన ఫోర్స్తో చాలా వరకు విన్ ప్రెజర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ విన్ ప్రెజర్తో మన నామి యూజ్ చేస్తూ థండర్ పర్సన్ క్రియేట్ చేస్తూ అందరినీ ఓడించేదాకా ట్రై చేస్తూ ఉంటుంది. అలాగే దాన్ని చూసి వీళ్ళు ఇంకా షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అందరూ తను చూసి షాక్ అవుతుంది. ఇంకా నామి కూడా కాస్త పవర్ఫుల్ అని చెప్పి అర్థం చేసుకుంటే తన ఒకటే వీక్ అనుకుంటాడు. ప్లస్ నామిని ఎవరు పడుకున్నా ట్రై చేస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అప్పుడు తను మాయమైపోయి మన నామిని పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి బ్రుగ్గాడు తను కాపాడడానికి ట్రై చేస్తుంటాడు. ఓ నాకు తగిలింది కానీ నాకు ఏం కాలేదు ఎందుకంటే నేను స్కెలితాన్ని ఓహో అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఏం కాలేదు నీకు అని చెప్పే కదా స్కెలితాన్ అని చెప్పి చెప్తుంది. అలా జనరల్ ఫ్రాంక్కి కూడా తన పవర్స్ మొత్తం యూజ్ చేస్తూ చాలా ఫిష్ మ్యాన్స్తో ఫైట్ చేస్తుంటాడు. అలాగా ఫ్రాంక్తో అదే మన బ్రుక్తో ఫైట్ చేయాలనుకున్న ఫిష్ మ్యాన్ మన జనరల్ ఫ్రాంక్ ఫైట్ చేస్తున్నాడు. నా దగ్గర వచ్చి నేను కాపాడా అక్కడ చూస్తుంటే తను కాళ్ళ దగ్గర వెళ్ళిపోయాను అయితే కాళ్ళ దగ్గర ఏమంటే నాన్న అయిపోతానని చెప్పి నేను కాళ్ళ దగ్గర వచ్చి సంపాలనుకున్నానని చెప్పి తను గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే మన చేపలు కింద నుంచి మన కొట్టుకొట్టి అటాక్స్ యూజ్ చేస్తూ మనం ఓడించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మనం ఊసకపోతాను కొన్ని పవర్స్ యూజ్ చేస్తూ ఉంటుంటాడు. ఇంకా వాళ్ళని ఓడించేసానికి ప్లాన్ చేస్తూ ప్లస్ అక్కడ నుంచి చూస్తుంటే చేపలు కింద నుంచి ఎక్స్పోజ్ మొత్తం యూజ్ చేస్తూ వాళ్ళని నేర్చుకుంటూ వెళ్ళిపోతుంది. చేపలు ఇంకా అందరూ అల్ల భాషలో చేసిన టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా నుంచి చూస్తామంటే మనం చూడడం ఇంకా 8 కాళ్ళు వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. హీరో వచ్చి ఎట్టనో నేను ఫైట్ అవుతా కాపాలని చెప్పి పైకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తామంటే ప్రిన్సెస్ కూడా చాలా స్పీడ్గా వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆపాలని చెప్పి మన హ్యారీ జోన్స్ కానీ ఇన్ని హ్యారీ అండ్ ప్లస్ ఇక్కడ నుంచి నాకు దౌడ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తుంటే ఇంకా లూఫీ ఇంకా హ్యారీ అయితే ఫైట్ చేసిన రెడీ అవుతుంటాడు. ఇంకా మన ప్రిన్స్ పట్టుకుని చాలా స్పీడ్గా పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎట్టని కాపాలని చెప్పి హీరో వచ్చి నేను కాపాడాలి చెప్పి ప్లస్ హీరో మీద అటాక్ చేసి ట్రైన్ వేస్తుంటాడు. అక్కడ నుంచి చూస్తుంటే తన కింద నుంచి మన లూఫీ కడుగుతున్న ఫుల్ ఆర్మన్ హాకీ పవర్స్ యూజ్ చేస్తూ మనల్ని పట్టుకుని ఎట్టిలా కొడతా ఉంటాడు. ప్లస్ అక్కడ నుంచి చూస్తుంటే మనోడు ఫైట్ కాకుండా పైన పైకి లేస్తుంటాడు. కానీ దాని మీదకి ఒక ఫుల్ అటాక్ పడిపోయేసాడు కదా తన ఫుల్ ఎనర్జీ అనేది యూజ్ చేయకుండా కింద పడిపోతూ ఉంటాడు. అలా తను తగిలి ఫైట్ అయిపోయి ఉంటాడు. దాన్ని చూసి షిప్ అనేది బ్యాలెన్స్ కోల్పోయి అలా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని చూసి అంటే ఇంకా అందరూ భయపడతా ఉంటాడు. ఏదైనా నా కొడుకు ఏమిందో అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటాడు. అలా షిప్ అనేది కింద పడిపోయిందంటే హోల్ ఫిష్ మ్యాన్ వాళ్ళకి మాత్రం నాశనం అయిపోద్ది. ఇది మా యాన్సెస్టర్స్ కాపాడాల్సిన వచ్చిన ట్రెజర్ ఇది అని చెప్పి అడుస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే మనం మాట్లాడుతుంటారు అయిపోయింది ఫిష్ మ్యాన్ వాళ్ళకి మొత్తం అయిపోయింది నాశనం అయిపోతుంది అని చెప్తుంది. అలా కానీ నేను అని చెప్పి అడుగుతుంటే స్పీడ్గా వెళ్ళాలంటే వెళ్ళడం కష్టం హైట్ అని చెప్తే
ఇంకా స్పీడ్‌గా వెళ్ళు నేను చెప్తుంటే అలా చూస్తుంటే అయిపోయిందని చెప్పి చెప్తా ఉంటాడు. ఎత్తండి దాని లోపలికి వెళ్ళి వాడిని కాపాడని చెప్పి. ఎందుకంటే అది గాని వెళ్ళిందంటే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి హీరోకి అసలు ఏం అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి. కానీ చూస్తుంటే మనోడు ఏం కాకుండా అని చెప్పి ఆ షిప్‌ని మొత్తం నాశనం చేయాలనుకుంటాడు. కానీ హీరో మీదకి వచ్చే అటాక్ మొత్తాన్ని మన ఇంకో ప్రిన్స్ అనేది ఆపేస్తా ఉంటాడు. లూఫీ స్టేట్‌కెళ్ళి నా కొడకా ఫైట్ చేయబాకని చెప్తుంటాను. తను సీలో అయినా కానీ బాగా ట్రై చేసి ఫైట్ చేస్తుంటాడు. అలా వాళ్ళందరూ లోపలికి వెళ్ళాలనుకుంటే మనం స్ట్రెయిట్‌గా ఆ బబుల్ లోపలికి వెళ్ళి ఫైట్ చేసానికి ప్లాన్ వేస్తుంటాడు. కానీ ఆ బబుల్ మనల్ని చీల్చాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ బబుల్ లోపలికి వచ్చి ఏడు ఉంటుందని చెప్పి. కానీ అక్కడ చూస్తుంది దానివల్ల బబుల్ అని చీలిపోవడం వల్ల లోపలికి వస్తుంటుంది. దాని చూసి హీరోకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. తనకి వాళ్ళ అన్నయ్య కూడా చెప్తా ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చెప్పక నువ్వు ఇక్కడ వచ్చి మేము కాపాడుతామని చెప్పి. లూఫీ కూడా తన వాటర్లో కాస్త పవర్ఫుల్గా ఫైట్ చేస్తున్నాడు. హీరో వచ్చేసి కాపాడేసి మన లూఫీతో అలా ప్రిన్స్ గారు వచ్చి హీరో వచ్చి నేను కాపాడమని చెప్పి అలాగే లూఫీ గారిని చూడమని చెప్పేసి ఉంటుంది. అలా ప్రిన్స్ ఇంకా మన హ్యారీ గారు ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. హ్యారీ ఇంకా ప్రిన్స్ చాలా గట్టిగా ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ప్లస్ మన హ్యారీ గారు ప్రిన్స్ గారిని కుక్కను కొట్టినట్టు కొట్టేసి పక్కన పడేసి ఉంటాడు. కానీ హ్యారీ గారు లేచి ఫైట్ చేస్తాను అదే మన ప్రిన్స్ గారు లేచి ఫైట్ చేస్తుంటాడు. హ్యారీ కూడా చాలా మంచి టక్కర్ ఇస్తూ ఉంటాడు. ప్లస్ ఇద్దరు మంచి మంచి టెక్నిక్ అనేది పడుతూ ఉంటాయి. అలాగ ఒక్కొక్కరు కొట్టుకుంటూ ఉంటాడు. ప్లస్ నా కొడుకు నీ వల్ల మా అమ్మ నువ్వేనో చంపింది నేను చంపేస్తాను నా కొడుకు అంటే నువ్వేం చేయగలవు నువ్వు దేనికి పనికిరావు మీ అమ్మని కూడా నువ్వు కాపాడలేకపోయావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అలాగా మనం చాలా గట్టిగా కొట్టేసి మన వాళ్ళ అన్నని కూడా పడేసి ఉంటాడు. అలా షిప్ అనేది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. చిన్నగా స్ట్రైట్గా ఫిష్ మ్యాన్లోకి వెళ్ళిపోతా ఉంటుంది. ఫిష్ మ్యాన్ లోపలికి ప్లస్ దాన్ని చూస్తుంటే పెద్ద ఎమర్జెన్సీ టైటిల్ చనిపోతా అని చెప్పి అందరూ అరుస్తూ చెప్తూ ఉంటాడు. అలా పాస్లో గార్డ్స్ చెప్పు ఉంటాడు అలా జరిగితే మొత్తం అయిపోతుందని చెప్పి. దాన్ని మళ్ళీ లూఫీ గారు ఆలోచించి ఎట్లా దీన్ని అతను కాపాడని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దాన్ని అతను కాపాడుతాడని చెప్పి మళ్ళీ లూఫీ గారు మాటించాడు. అలా బబుల్ మొత్తం సింగ్ చేసేసి అలా పడే టైంలో ఆ బబుల్ మళ్ళీ యాప్ చేస్తే కరెక్ట్గా సరిపోతుందని చెప్తుంటాడు. అలా మన హ్యారీతో మన లూఫీ కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకిద్దరు చాలా గట్టిగా ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా లూఫీ ఇంకా హ్యారీ చాలా గట్టిగా కొట్టుకుంటూ ఉంటాడు. లూఫీకి అయితే హ్యారీని కానీ కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. హ్యారీ కానీ ఇంకా పీస్ చేసుకుని ఫుల్గా పవర్ఫుల్గా మాడుతుంటాడు. అలా హ్యారీ తన కాంక్రీట్ ఫీడ్ని ఢిల్లీగా అవేక్ చేసి మన లూఫీతో ఫైట్ చేస్తూ ఉంటాడు. తన పొలం మొత్తం తీసుకుని తన ఫుల్ పవర్తో లాగా ఫైట్ చేస్తే నాకు ట్రై చేస్తూ ఉంటాడు. మళ్ళీ లూఫీ కూడా సింబల్ ఫైట్ అని చెప్పి అనుకుంటుంటాడు. అలా తన ఓడ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయని ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఓలా బబుల్స్ని ఇంజెక్ట్ చేయాలని చెప్పి. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే హ్యారీ గారిని ఎట్టైనా ఓడించాలనుకుంటాడు. కింద చూస్తుంటే ఫిష్మన్లో ఇక్కడ చూస్తే జైన్స్తో మన సాంజీ ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు. జైన్ ఇంకా సాంజీ గట్టిగా కొట్టుకుంటూ ఉంటాడు. జైన్ కూడా తన ఫుల్ పవర్స్ని యూస్ చేసేసి ఫైట్ చేసానికి ట్రై చేస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే జైన్ కూడా తన ఫుల్ మొత్తం ఎయిర్ ఎనర్జీ మొత్తం యూస్ చేస్తూ ఉంటాడు. ఆ ఎయిర్ ఎనర్జీతో మన వాళ్ళ నేసిన ప్లాన్ వేస్తూ ఉంటుంది. కింగ్ యూస్ ఇంకా అయిపోయింది పని అయిపోయింది. ఇక్కడ చూస్తుంటే ఇంకా ఫిష్ మ్యాన్ మొత్తం అయిపోయిందని చెప్పి అందరూ భయపడుతూ ఉంటాడు. అలాగే కింగ్ కూడా చెప్పేసి ఉంటాడు. ఇలా ఇక్కడ చూస్తుంటే మన స్టార్ హెచ్ఎల్ ఏం చేయలేకపోతున్నట్టున్నాడు అని చెప్పి తను భయపడుతూ ఉంటాడు. తను ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకా రాయల్ గాడ్స్ కూడా వెళ్ళిపోయి ఎట్టడం చేసి వాళ్ళని కాపాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. ప్లస్ ఆ చైన్ కన్నా ఎట్టని చంపాలని చెప్పి ప్లస్ రాయల్ గాడ్స్ అందరూ దిగిపోయి హ్యూమన్స్ ఇంకా అందరూ తిరిగి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎట్టనా అందరిని వేసి అని చెప్పి అక్కడ నుంచి చూసినప్పుడు ఒకడు స్ట్రైక్ వస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఇక్కడ ఇంకా జిమ్మే కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు. మనం ఏం చెప్తే సరే అయితే నేను కూడా కొద్దిగా నా పవర్స్ యూస్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పి తను అప్పుడే తన చేతిలో నుంచి అదే తన టేబుల్ ఫుడ్ పవర్స్ యూస్ చేసేసి హ్యూమన్స్ అన్నింటిని స్లేవ్స్ నుంచి బయటికి తీసేసి ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే నికోరాబిన్ని అతను బంధించడానికి ట్రై చేస్తూ ఉంటే మన నికోరాబిన్ని తన పవర్స్ మొత్తం యూస్ చేసి ఒక ఫిష్ మ్యాన్ అలాగే మెడకాయని పగలగొట్టేసి ఉంటుంది. అలా హ్యూమన్స్ మొత్తం స్లేవ్స్ నుంచి బయటకు వచ్చేసామని మనతో ఫైట్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. అలా మన వాళ్ళంతా ఫైట్ చేసి చాలా గట్టిగా పవర్స్ మొత్తం యూస్ చేస్తూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే ఫిష్ మ్యాన్స్ మొత్తం ఇంకా రెడీ అవుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే కింగ్ గారి పని అయిపోయి ఉంటుంది. కింగ్ ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇంకా అక్కడ చూస్తుంటే హ్యూమన్స్ అందరూ ఫ్రీ అయిపోయి ఉంటారు. ప్లస్ ఇంకా ఇక్కడతో మన పని అంటే అయిపోయి వచ్చింది. ఇంకా హారిజన్స్ కనెక్ట్ ఓడించాలి. హారిజన్స్ కూడా చాలా ఫుల్ పవర్ఫుల్గా ఉన్నాడని చెప్పి ఇక్కడ మాట్లాడుతాడు. ఇంకా ప్రజలందరూ తీసుకుని ఇంకా హ్యూమన్స్ అటెండ్ మనం కావాలని ట్రై చేస్తారు కాబట్టి హ్యూమన్స్ కూడా మంచి వాళ్ళే ఇంకా అలాగే చెప్తూ ఉంటాడు. ఇంకా మన హ్యూమన్స్కి మనం సపోర్ట్ చేయాల్సిందే అని చెప్పి అందరూ అడిచి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత హారిజన్స్ కానీ మనం ఓడించాలి. స్ట్రాట్ లూఫీ ఒక హ్యూమన్ అయ్యి మన ఫిష్ మ్యాన్ని కాపాని చెప్పి ట్రై చేస్తున్నాడు. స్ట్రాట్ లూఫీ చాలా పవర్ఫుల్ పెట్టి అని చెప్తాను పెట్టి ఒక విషయం చెప్తూ ఉంటాడు. స్పెషల్గా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా చూస్తుంటే ఇదంతా చెప్పలేదు ఎవడంటే మన ప్రిన్స్ గాడే ఇదంతా చెప్తూ ఉంటాడు. అలాగే చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. తన ఎనర్జీని చాలా అంటే డ్రైన్ అయ్యేలాగా లేదు. చాలా పవర్ఫుల్గా ఫైట్ చేస్తున్నాడు. ఇలా చూస్తే ఫిష్ మ్యాన్ మొత్తం ఐలాండ్ మొత్తం నాశనం అయిపోతుందని చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంది కింగ్తో ఫైట్ చేస్తే దానికి నేను కూడా ట్రై చేశాను కానీ తను గట్టిగా ట్రై చేయలేకపోయాను. తను చెప్పిన మాట ఏంటంటే మా అమ్మని చంపితేనే అని చెప్పి నన్ను ఎత్తే నేను ఓడిస్తాను చెప్తాను చెప్తూ ఉంటాడు. అలాగే స్ట్రాచ్ లూఫీ నువ్వే దీన్ని గెలవాలి అని చెప్పి తనకి స్ట్రాచ్ లూఫీ మీద ఇదంతా నేను వదిలేసాను. స్ట్రాచ్ లూఫీ ఏం పిగలేడు అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఆ షిప్ నేను కింద పడిపోతే దాన్ని ట్రై చేస్తూ ఉంటుంది. ప్లస్ మన హారిజన్స్ కూడా అల్లాంగ్ చూసి పెరిగాడు కాబట్టి అల్లాంగడు ఎలా ఉంటాడు తనకు బాగా తెలుసు. తను చిన్నప్పటి నుంచి హ్యూమన్స్ని ఎలా హేట్ చేస్తుంటాడు. తను చిన్నప్పటి నుంచి అల్లాంగడు ప్రతి ఒక్కడికి దాన్ని ఎక్కిస్తూ ఉండేవాడు. అలాగా మన హ్యారీ కూడా దాన్ని ఎక్కేసి తన హ్యూమన్స్ ఎప్పుడైనా కనపడినా కానీ హ్యూమన్స్ని నీచంగా చూస్తాం. అలాగే ఆల్లాంగ్ పేరెంట్స్ వాళ్ళతో కూడా మాట్లాడతాం. అదే ఆల్లాంగ్ పేరెంట్స్ వాళ్ళగా
మాట్లాడుకొని నేను హ్యూమన్స్ గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళందరూ హ్యూమన్స్ అనేది దేనికి పనికిరాడు, ఫిష్ మ్యాన్స్ వాళ్ళని గొప్పవాళ్ళు, హ్యూమన్స్ నేచర్ అనే జాతి వాళ్ళు అని చెప్తూ అలా చిన్న చిన్న నిప్పులు అనేది సృష్టిస్తూ పోతూ ఉండేవాడు. అలా ప్రతి ఒక్క హ్యూమన్స్ ఉన్న ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగా మన హ్యారీ గాడు ఇంత రాక్షసుడిగా మారాడని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. తను అక్కడ చూస్తామంటే హ్యూమన్స్ కొన్ని ఒక్క పదవిని పడినా కానీ హ్యూమన్స్ని ఏదైనా చేస్తానని చెప్పి మనోడే ఆలంగడు అట్లా క్వీన్ని చంపేసి ఉంటాడు. ఏదైనా చేసిన వాడే అని చెప్పి మాట్లాడుతుంటే ఇక్కడ కోపం వస్తుందా నీవు, నన్నేం చేయగలవు చేద్దురా అని చెప్పి మనోడు అడుస్తూ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి చూస్తామంటే ఇంక ఇక్కడ తన పని అయిపోయింది, స్ట్రాట్లు ఇక్కడ నువ్వే మాట్లాడాల్సింది, నువ్వే చేయాలి అని చెప్పి అడిచి మరి చెప్తూ ఉంటాడు. తండ్రి ఇక్కడ నుంచి చూస్తామంటే పైనుంచి స్ట్రాట్ లూఫీ ఇంకిదే నీ పని, హ్యూమన్స్ అందరూ మంచోళ్ళే, చెడ్డోళ్ళు అయితే కాదు, చెడ్డోళ్ళు ఎక్కువ మంది ఏం లేరు, హ్యూమన్స్ కూడా మంచోళ్ళని నేను అనుకుంటున్నాను, ప్లీజ్ స్ట్రాట్ లూఫీ నువ్వే మమ్మల్ని కాపాడాలి, అలాగే ఆ హ్యారీ గారిని చంపిదొబ్బు ప్లీజ్ అని చెప్పి మనోడు అడిచి మరి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని విన వెంటనే ఇంకా అందరూ రెడీ అవుతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే తను అనుకున్నట్టు ఇంపాక్ట్ చేయాలని చెప్పి ప్లస్ పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తుంటాడు. అది తగిలితే వెంటనే ఆ బబ్బుల నుంచి బబ్బులకి వెజ్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి చూస్తూ ఉంటే ఇక మా మా చెల్లిని కాపాడండి, ఖచ్చితంగా మా చెల్లిని నేర్చుకుంటే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి తను నేర్చమని చెప్తూ ఉంటాడు. నేను కంటిన్యూ చేస్తాను, కానీ స్ట్రాట్ లూఫీ, నేను స్ట్రాట్ లూఫీని నేను ఖచ్చితంగా నేను కంటిన్యూ చేస్తున్నాను, ఇంకా అవన్నీ హ్యారీగా నేనే ఓడిస్తాను, దాన్ని నేను మాటిస్తున్నాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఫిష్ మ్యాన్ ఆయనకి ఏం కాదని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే వీళ్ళందరూ ఆ బబ్బులకి దగ్గర అవుతా ఉండేసరి తన బబ్బుల్లోకి కవర్ చేసేసి ఉంటాడు. అలా బబ్బుల్ ఏరియా అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. అలా మన లూఫీకి నా బబ్బుల్ వైపు దోసేసి ఉంటుంది. అలా హ్యారీ కూడా బబ్బుల్ వైపు పోతా ఉంటాడు. కింద చూస్తుంటే మన మన స్టాట్స్ మొత్తం ఫైట్ చేస్తూ ఉంటారు. మన 8 గారు వాళ్ళతో గిట్టిగా ఫైట్ చేస్తుంటారు. అక్కడ మన బ్రుగ్గర్ కూడా కింద పడిపోయినవని స్టాప్ చేసేసి అక్కడికక్కడ పడేసి ఉంటాడు. అలా చూస్తుంటే బ్రుగ్గర్ నేను నోటి చేసాను అని చెప్పి అడుస్తూ ఉంటాడు. నువ్వే నన్ను నోటిచ్చేది, నాకేం కలిసి అని చెప్పి పైకి లేచేసి మనతో ఫైట్ చేస్తుంటే నాకు నీ టెక్నిక్ బాగా నచ్చింది అని చెప్పి మన మీద చైన్స్లో కట్టుకుని ఫైట్ చేసిన ట్రై చేస్తే మన బుక్ ఏంటో తెలుసు కదా, హ్యూమన్ కాదు కదా, స్కెల్టన్ కాబట్టి నేను చనిపోయినవాడిని, నన్ను ఎవరు ఏం చెల్లాడు, నేను ఒక స్కెల్టన్ని అని చెప్పి మళ్ళీ తన సోల్ని అలా అక్కడి నుంచి ట్రై చేస్తూ ఉంటాడు. ప్లస్ నన్ను చూసిన వెంటనే అది మ్యాజిక్ చూసావా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలా బ్రుగ్గారు సరే అయితే ఇప్పుడే నేను కామెడీ చేశాను, ఇంకా నా విన్స్టన్ స్టైల్ అని చెప్పి తను వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. కదులుతుంటే మన ఊసపు కూడా తను గట్టిగా ఫైట్ చేసాక ట్రై చేస్తూ ఉంటాడు. ఊసపు తను కొన్ని అటాక్స్ యూజ్ చేస్తూ మన అటెండ్ పడే ఉంటాడు. అలాగా మనోడు హ్యారీ గారు అక్కడికి వెళ్తుంటే హ్యారీ గారు ఆ బొబ్బులు కూడా పెంచడానికి వెళ్తూ ఉంటే మన లూఫీ కూడా చాలా స్పీడ్గా హ్యారీ గారిని పట్టుకుని సరిగా గెటల్ యూజ్ చేసుకుంటూ సరే మన హ్యారీ గారిని కూడా షిప్ లోపలికి తీసుకుని ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే తన హార్మండ్ హాకీని యూజ్ చేస్తూ మనతో ఫైట్ చేస్తుంటాడు. తన రెడ్ హాకీ అనేది అప్పుడే మన ఏజ్ గారు ఫుల్ పవర్ ఏజ్ గారిని గుర్తు తెచ్చుకొని ఏజ్ గారు ఎలా ఫైట్ చేస్తాను అని దాన్ని కాపీ చేసి రెడ్ హాకీ యూజ్ చేస్తుంటాడు. అలా తన చేతిలో నుంచి ఫైర్స్ వచ్చి ఉంటాయి. అలాగా మన హారీగాని స్టేట్కి వెళ్ళి తను చేస్తుంటాడు. అది గెలిచేసింది. ఇప్పుడు చూస్తే హారీగాని ఎట్లా ఓడిచేస్తాడు, బబుల్లోకి వెళ్ళి మన స్ట్రాట్ లూఫీ అని చెప్పి అందరూ అడిచి మరి చెప్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తా అంటే స్ట్రాట్ లూఫీ ఓడించగలరా అని చెప్పి అందరూ అలా రాస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంది ఇక్కడ నుంచి మన హ్యారీగాడి చెప్తూ ఉంటాడు. హ్యారీగాడి సపోర్ట్ నైట్ హ్యారీగాని ఎవరు ఓడించలేరు, మీరు దేనికి భయపడిపోకని అని చెప్పి తను అడిచి మరి చెప్తూ ఉంటాడు. అలా అందరూ ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. తను ఇంకా చూసింది బ్రూగరా ద సోల్ పవర్, ద కట్స్ ఆఫ్ ది సోల్ కోలింగ్ కట్ అని చెప్పి చాలా సింపుల్ డైలాగ్ చేసుకుంటూ లవ్ ఈస్ వన్, ఇదిగో నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్నే అని చెప్పి తను చూపిస్తూ తను కొన్ని టెక్నిక్స్ చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే 8 కాలు నీకు మొత్తం కట్లను కోసేసారు బాగా చాలా బాగుంది, సరే నీకు నా యాసిడ్ పవర్ యూస్ చేస్తుంటే ఏస్ పవర్ యూస్ చేస్తుంటారు, మన ఊజర్ పవర్ చేస్తుంటే అప్పుడే మన వాడు జైన్గా మారిపోయి జైన్ పవర్స్ యూస్ చేస్తుంటాడు. ఇక్కడ చూస్తే తను ఆ చేస్తుంటే అయిపోతాడు, అందరు పని అయిపోయింది అని చెప్పి అందరూ చూస్తుంటే తను నవ్వుతూ రే చూసేవా నాకేం కాదు నేను బాగానే ఉన్నా దాన్ని కంట్రోల్ చేయగలని చెప్తుంటాడు. ఇక్కడ చూస్తే మనం స్టైల్కి వెళ్ళిపోయినా తను హ్యారీ జోన్స్ కూడా హ్యారీ గారు సరే అయితే స్టార్ట్ లూఫీ కాస్త గట్టిగానే కొట్టు అని చెప్పి మన లూఫీ కూడా వెళ్ళిపోయి దాంతో ఫైట్ చేసాక రెడీ అవుతా ఉంటాడు. ఇంకా చూస్తుంటే హ్యారీ గారు ఫుల్ పవర్స్ మొత్తం యూస్ చేస్తుంటాడు. తను ఉన్న పిల్స్ మొత్తం వాడేస్తుంటాడు. అలా తన లూఫీ కూడా తను డిస్ట్రాక్ట్ చేస్తాను ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక ఎత్తాడు మన లూఫీ కూడా తన టెక్నిక్ యూస్ చేస్తూ తన స్పీడ్ యూస్ చేస్తుంటాడు. తన నీళ్ళలో ఉన్న వయసరికలా ఇంకా అడ్వాన్స్ చేస్తూ ఫైట్ చేస్తూ ఉంటాడు. మన లూఫీ కూడా చాలా గట్టిగా డ్యామేజ్ కూడా తీసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తన ఒక ఫిష్ మ్యాన్, మన లూఫీ కూడా అయితే ఒక హ్యూమన్. ఇంకా చూస్తుంటే తను ఫైట్ యూస్ చేస్తుంటాడు ఆల్లాంగ్ లాగే. కానీ ఇక్కడ నేను చూస్తామంటే ఇద్దరు చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆల్లాంగ్ లాగే తన టెక్నిక్స్ యూస్ చేస్తూ కొడుతూ ఉంటాడు. దాని ఇక్కడ చూస్తుంది స్ట్రాట్ లూఫీ నువ్వే గెలవాలని చెప్తుంది. అక్కడ ఏం జరుగుతుందంటే స్ట్రాట్ లూఫీ అతను ఎంతో ఫైట్ చేస్తాను ఇక్కడ నుంచి అవుట్ చెప్తా ఉంటాడు. పెద్ద ఇక్కడ వింటూ ఉంటాడు. హ్యారీ తను చాలా అవుట్కమ్ ఇస్తానని చెప్తాడు. చెప్పాను కదా హ్యారీ సార్కి ఏం కాదు అని చెప్తాను చెప్తూ ఉంటాడు. కానీ చూస్తుంటే జిమ్మి ఇంక వీళ్ళందరూ అవుతూ ఉంటాడు. ఎందుకంటే లూఫీ గారికి ఏం కాకూడదని చెప్పి ఇక్కడ నుంచి చూస్తుంటే లూఫీ గారు మన హ్యారీ గారితో ఫైట్ చేసి ఇంకా రెడీ అవుతూ ఉంటాడు. ఎందుకంటే హ్యారీ గారిని ఓడిస్తేనే ఫిష్ మ్యాన్ అలాగే బాగా అవుతుందని చెప్పి ఇక్కడ చూస్తుంది హ్యారీ గారు తన ఫిష్ మ్యాన్ కడేటితో తనకు షార్ట్స్ యూస్ చేసి మన లూఫీ మీద అటాక్ చేసాక ట్రై చేస్తుంటాడు. మన లూఫీ కూడా చాలా ఫేవరెట్ అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే తన టెక్నిక్స్ చాలా గట్టిగా పడతా ఉంటాయి. హ్యారీ గారు ఫుల్ పవర్స్ మొత్తం యూస్ చేస్తుంటాడు. తన ఫిష్ మ్యాన్ పవర్స్ అన్నింటినీ మన లూఫీ కూడా తన హార్మండ్ హాకీని యూస్ చేస్తూ హ్యారీ మీద గిట్టి పంచ్ చేయించుంటాడు. అలా హ్యారీ మీద గిట్టి పంచ్ చేశారు కదా, హ్యారీ గడికి ఫుల్ పవర్ అనేది ఏకీత ఉంటుంది. మన లూఫీకి రాకుండా తన మీద గిట్టెల్ పవర్స్ అని చెప్పి తన గేట్ పవర్స్ మొత్తం యూజ్ చేస్తూ తన మీద కొడుతూనే ఉంటాడు. అలా తనకి గట్టిగా దెబ్బ పెడుతుంటుంది. కింద చూస్తే మన బుక్కుగాడు తన మీద కోలైస్ అనే టెక్నిక్ యూజ్ చేసి మనకు అక్కడ పడి దొబ్బేస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే మోబ్ గాయం కూడా కొట్టేస్తూ ఉంటాడు. ప్లస్ మనలో స్టైల్కి వెళ్ళి తన మీద అటాక్ చేస్తూ మన చాపర్ కూడా తన ఫుల్ పవర్ యూజ్ చేస్తూ చాలా చేస్తుంటాడు. మన ఫ్రాంక్ ఇంకా మంచి ప్లస్ ఇక్కడ చూసిన జీన్స్ గారితో మన లూఫీ అది మన
సంజయ్ గడైతే ఫుట్‌బాల్ ఆడుకుంటానే ఉంటాడు పైనుంచి. ఇక్కడ చూస్తే జోడో గాడు తన ఉనికిని యూజ్ చేసి ఉన్నట్టు పడేసుంటాడు. మన నిక్కర్ కూడా తన టేబుల్ ఫుడ్ పౌచ్ యూజ్ చేస్తుంది. అలా మన స్ట్రాచోలకిని మొత్తం క్లియర్ చేసేసుంటాడు. ఇంక పైన మన లూఫీ మర్డర్ చేయాలి. ఇక సంజయ్ కూడా ఫైనల్ టచ్ ఇచ్చేసి ఉంటాడు. ఇంక పైన మన లూఫీ గాడు చూస్తున్నాడు. తన మీద గిటార్ యూజ్ చేస్తూ తను చాలా గట్టిగా కుక్కని కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. అలా తను కొట్టేసరికల్లా బొబ్బి అనేది బ్లాస్ట్ అయిపోతాడనుకుంటాడు. అలా హారీ జోన్స్‌ని మనోడు చేస్తాడనుకుంటే కానీ అక్కడి నుంచి పైనుంచి ఆ షిప్ అనేది పడిపోతుందని చెప్పి అందరూ భయపడుతూ ఉంటది. ఆ షాడో అనేది మనోళ్ళ మీదకి వస్తూ ఉంటది. అయిపోయింది పని అయిపోయింది మనం పోయామని చెప్పి అనుకుంటా అందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అది పడిందంటే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి. ఇక్కడ చూస్తే లూఫీ గడికి ఏం అర్థం కావట్లేదు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే అందరూ చాలా కిటకిటగిలిపోతుంది. కండరు అయితే మన చివరి అవకాశం కండరు మనం చనిపోతున్నాం అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ అంటూ ఉంటాడు. ఇంకా అలాగా కేవస్ అనేది మొదలైపోతూ ఉంటుంది. ఇదే ఒకసారి వైట్ బీడ్ తన అన్నని కాపాడినప్పుడు పిడుగుని కాపాడిన చెప్తూ ఉంటాడు. వైట్ బీడ్ తీసుకుని అని చెప్పి ఇక్కడ చూస్తే లూఫీ కూడా అదే పని చేస్తూ ఉంటాడు. అలాగా ఫిష్ మ్యాన్ అన్నని కాపాడడానికి మన హ్యారీ మీద చాలా గట్టిగా కొడుతుంది హ్యారీ జోన్స్ మీద. అలా వాడి మీద చాలా గట్టిగా కొడుతూ వాడిని కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటాడు. ఇక్కడ చూస్తే హీరోషి కూడా అక్కడ దాన్ని చూస్తూ వాడిది. మన హ్యారీ జోన్స్ కూడా కుక్కను కొట్టినట్టు కొట్టేసి మన లూఫీ కూడా ఆకుండా వాడి మీద ఆకుండా అటాక్ చేస్తూనే ఉంటాడు. దాన్ని చూసి నేను మరింత విధ్వంసం సృష్టిస్తున్నానని చెప్పి ఇంకా దాని అతను పేల్చి తప్పేసి అది కిందకి లూఫ్గా హ్యాండిల్ అవ్వాలని చెప్పి అలాగే చూస్తే మన అమ్మాయి తన జీన్స్ బిల్ చేసి అదే సీమన్స్ని బిల్ చేసి దాంట్లో వాటిని వేరే చోటికి తీసుకుంటుంది ప్లాన్ వేసి ఉంటుంది. అలా అవన్నీ వచ్చేసి అవన్నీ చిన్నగా మనోళ్ళకి హెల్ప్ చేస్తూ వాటిని వేరే చోటికి తరలిస్తూ ఉంటుంది. అలాగా మన హీరోషి కూడా తన పవర్స్ని యూజ్ చేస్తూ మన ఫిష్ మ్యాన్ ఒక పంచ్ చేస్తూ ఉంటుంది. అలా తన సీజన్స్తో వాటన్నిటిని తీసి పడేస్తుంటుంది. దాన్ని చూసి మన పిటో షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే సీజన్స్ వచ్చి అటాక్ చేసి పిటో కూడా భయపడుతూ ఉంటాడు. కానీ అవేం చేస్తుండడు. అలాగే వీళ్ళందరూ కాస్త పిటో తప్పించుకుంటాడు. అలా జైన్స్ అన్నిటితో తను పడుకుని సీ మాస్టర్స్ వాటిని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని చూసి ఇంకందరూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. కింగ్ చూసి తన పవర్ ఇప్పుడు అవేక్ చేసుకుంటాను అని చెప్పి కింగ్ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగా చిన్నగా ఒక చిన్న చేట తను బయటికి తీసుకుని వచ్చేసి తన సర్ఫేస్ నుంచి బయటికి పంపించేసి ఉంటుంది. అలాగా మనల్ని చిన్న స్ట్రాచ్ లూఫీ ఇంకా హ్యారీ జోన్స్ విడిచేసి ఉంటాడు. ప్లస్ ఆ పెద్ద చెప్పులు ఉంటాడు. ఇది మన గొల్లిరాజు మాటలు ఇది చూస్తుంటే ఆ షిప్ అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది. అది చూసేదానికి ఒకప్పుడు ఎవరో జైన్స్ వాడేలాగా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతుంటారు. ఆ షిప్ అనేది జైన్స్ తప్ప ఇంకెవరు పట్టాడని చెప్పి. ప్లస్ ఇక్కడ చూస్తుంది మన కోడింగ్ ఎలా చేయాలని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్లస్ ఆ షిప్ నెట్లో మనల్ని కాపాడేసి ఎటు పక్కన దొబ్బేసి ఉంటాడు. అది దగ్గర ఎక్కడ పెట్టేసాడు అంటే మన ఆటో బేస్ దగ్గరే. ఇక్కడ చూస్తామంటే అలా జైన్స్‌తో హెల్ప్ చేశారు కదా! దాని గురించి వీడియో కూడా తెలిసిపోయి ఉంటది. ఇంకా చాలా వరకు స్ట్రాచ్ వాళ్ళందరిని బతికిచ్చేసాడు. స్ట్రాచ్ వాళ్ళని మనల్ని కాపాడేసాడని చెప్పి ఇంక అందరూ ఆనందపడుతూ ఉంటాడు. ఇక కింగ్ కూడా ఎటు చూస్తే స్ట్రాచ్ వాళ్ళకి మనం పార్టీ ఇవ్వాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. స్ట్రాచ్ మనల్ని కాపాడాడు. స్ట్రాచ్ వాళ్ళకి మనం కూడా చెప్పాలని చెప్పి ఇంకెళ్ళినందరూ మన ఫిష్ మ్యాన్‌కి ఏం కాదు. ఇంక మనం గెలిచేసామని చెప్పేసాం కదా! అందరూ మన లూఫీ గాడిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా హ్యారీ జోన్స్ కూడా వచ్చి మాట్లాడుతూ ఇంకా కింగ్స్ అన్నాడు హ్యారీ జోన్స్‌ని పట్టుకొని వచ్చి పడేసి ఉంటాడు. ఇంకా హ్యారీ జోన్స్ అన్నని ఇక్కడితో మనం గెలిచేసాం. మనం హ్యారీ జోన్స్‌ని ఓడించేసాం. ఫ్రెండ్స్ నాకందరూ మనం గెలిచేసాం అని చెప్పి వస్తూ ఉంటారు. అలా హీరోషి కూడా లూఫీ కూడా ఫేవరెట్ అయిపోయారని చెప్పేసి కింద పడేసి లూఫీ ఏమైందని చెప్పి అనుకుంటే లూఫీ కూడా బ్లడ్ చాలా అంటే చాలా పవర్స్ యూజ్ చేసే కదా! తన బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం ఎక్స్‌ట్రాక్ట్ ఫీల్ అయిపోయి ఉంటది. దాన్ని చూసి కే ఫిష్ మ్యాన్ బ్లడ్ ఇవ్వలేడు. ఎందుకంటే అది పెట్టింది హ్యూమన్స్ రూల్సే కాబట్టి ఇంకోళ్ళు ఏం చేయలేరు. దాన్ని చూసి జింబే కూడా వచ్చి సరే అయితే నేను ఇస్తా దానికి నేను బ్లడ్ ఇస్తాను. నా బ్లడ్ తీసుకొని నాకు ఫిష్ మ్యాన్ అయినా కానీ పర్వాలేదు అని చెప్తే జింబే నేను పైలట్‌ని కాబట్టి నా బ్లడ్ తీసుకొచ్చాను చెప్పి తన బ్లడ్‌ని షేర్ చేసి ఉంటాడు. అలాగా లూఫీలోకి ఒక ఫిష్ మ్యాన్ బ్లడ్ కూడా ఉంటుంది. దానివల్ల తను ఒక మ్యూటెడ్ హ్యూమన్ లాగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూస్తే కింగ్స్ ఇంకా కుంటువల్లా చూపిస్తుంటాడు. ఇలా స్టాచ్యూ చేసేసి అందరూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా క్వీన్ కూడా నార్మల్‌గా అయిపోయి ఉంటాడు. కింగ్ కూడా కొంతమంది ఇంకా అందరూ హ్యూమన్స్ మంచోళ్ళు అని చెప్పి యాక్సెప్ట్ చేసేసి ఉంటాడు. ఇంకా హ్యూమన్స్‌ని కూడా సేవ్ చేసి వదిలేసి ఉంటాడు. ఇంకా హ్యూమన్స్‌ని యాక్సెప్ట్ చేసేసి ఇక నేను తొందరలో ఆడికి వెళ్ళిపోతే మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఇంకా హ్యూమన్స్‌తో కొన్ని డీల్స్ మాట్లాడుకొని వస్తాడు. అలా మన ఫిష్ మ్యాన్ కూడా ఒక రూల్స్ పెట్టిస్తానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. తనకి రిప్రజెంటేటివ్‌గా నా కొడుకులే వెళ్తాను. నా కొడుకు నా కూతుర్లే వెళ్తారని చెప్పి. తెగ చూస్తే మన స్టాచ్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళ పని అయిపోయింది. ఇంకా ఫిష్ మ్యాన్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి రెడ్ లైన్ నుంచి న్యూ వరల్డ్‌కి వెళ్ళాలి ఇంకోళ్ళు. జిమ్మే కూడా చెప్తా ఉంటాడు. నేను బిగ్ మౌంట్‌లో మాట్లాడేసి నీ దగ్గరికి వస్తాను. మళ్ళీ నీకు రూల్‌లో జాయిన్ అవుతానని నేను చెప్పాను కదా! అని చెప్తూ అడుగుంటూ ఉంటాడు. అదే జిమ్మే వాళ్ళు రూల్‌లో జాయిన్ అయ్యాక అందరూ మాట్లాడుతుంటారు. మన హీరోషి ఇంకా బాధపడుతుంది. మళ్ళీ ఒకసారి డార్లింగ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏంట్రా డార్లింగ్ అని చెప్పి కొట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇంక అందరూ కింగ్ వచ్చి పెట్టి మాట్లాడని చెప్పి కింగ్ మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి మనోడు ఫుడ్ అని వెంటనే రెడీ అయిపోయి ఉంటాడు. ఇంక అందరూ స్టాచ్ చాలా మంచోళ్ళని చెప్పి వాళ్ళందరికీ పార్టీ ఇస్తుంటాడు. మనల్ని ఇంకా తాగుతూ మొత్తం తీసుకుంటూ ఉంటాడు. ఇంక మన స్టాచ్ మొత్తం హ్యాపీ ఫీల్ అవుతుంది. మన ఇక్కడ స్టేజ్ పోయి నేను పోయి చదివాను నేను చదవగలను అంటే నువ్వు చదవగలను అని చెప్పి మన షాక్ అయిపోయి ఉంటాడు. దాన్ని నేను చూశాను. అక్కడ మీ కింగ్ గురించి రాస్తున్నాడు. కొన్ని ఏన్షియన్ పవర్స్ గురించి కూడా రాస్తున్నాడు. దాని ప్రకారం చూస్తుంటే ఈవినింగ్ లిఫ్ట్ దేనికో కనెక్ట్ ఎలాగుందని చెప్తే అది నిజమే పోనింగ్ లిఫ్ట్ మీరు వెతుకుతున్న ఫైనల్ ఐలాండ్‌కి కనెక్ట్ అవుతుంది. అలాగే ఆ పోనింగ్ లిఫ్ట్ నేను చెప్తాం చాలా ఇబ్బంది అయినా
అది మా ఏజ్‌ని కంటిన్యూ నుంచి కనెక్ట్ అవుతూ వస్తుంది. అలాంటి ఫోనోగ్రఫ్ నేను ఒకసారి అలబాస్టర్‌లో కూడా చూశాను. ఆ ఫోనోగ్రఫ్ చాలా విచిత్రంగా ఉంది. ఇది ఎలా ఉందంటే అచ్చు స్కైప్‌లో అలాగే మాట్లాడినట్టుంది. నాకు అర్థమవుతుంది. ఈ ఫోనోగ్రఫ్‌లన్నీ ఒకదానికొకటి లింక్ అవుతున్నాయి. షిరోషి గురించి, పర్స్ గురించి కూడా ఫోనోగ్రఫ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే. దాని ప్రకారం చూస్తే ఫోనోగ్రఫ్ ఫ్యూచర్ చెప్పగలుగుతా? లేకపోతే ఒక్కొక్క ఫోనోగ్రఫ్ దాని ప్రకారం కనెక్ట్ అవుతూ ఉండే. చెప్పాను అవును చెప్పింది నిజమే. ప్రతి ఒక్కదానికి దానికి కనెక్ట్ అవుతూ పోతూ ఉంటది. దాని ప్రకారం చూస్తే నీకు చాలా నాలెడ్జ్ ఉండి నీకు రాబిన్ దీని ప్రకారం నువ్వు జాగ్రత్తగా నాలెడ్జ్ మన నుంచి శాన్ గడితే టీనేజ్‌లో ఉంటాడు. శాన్ దగ్గర చూస్తుంటే మళ్ళీ ఫుడ్ దుబ్బు తినేసి ఇంక రీల్ అవుతా ఉంటాడు. ఇక మన జిమ్మే కూడా ఫుల్‌గా పెట్టేస్తూనే ఉంటాడు. ఇక జిమ్మే కూడా చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీ ఏమో ఇంకా దెబ్బ తింటానే ఉంటాడు. లూఫీ ఎంతసేపు తింటావు అని చెప్పి మరి నా మీద తిడతా ఉంటది. మనోళ్ళు కుమ్మాలు తినేసి ఇంకా తినాలి అని చెప్పి అరుతా అంటుంటాడు. స్ట్రాట్ లూఫీ నేనెళ్ళి బిగ్ మామ్‌తో మాట్లాడుతున్నాను. అయినా అంతకనమంటూ ఇద్దరు వార్‌లార్డ్స్ అదే ఎంపరర్స్ ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. దాని ప్రకారం చూస్తుంటే ఇద్దరు వార్‌లార్డ్స్ అందరూ గట్టిగా ఫైట్ చేస్తున్నారు. అది ఏ రోజులో జరుగుతుంది. నెక్స్ట్ నాకు తెలిసి మీరు ఐలాండ్‌కి వెళ్తారనుకుంటా. జాగ్రత్త అక్కడ మాట్లాడుతుంటే నేను వాళ్ళు ఎదురు పడుతున్న సావగొట్టేస్తా. వాడు మా అన్నని అని చెప్తే సరే నా ప్రకారం అలాగే టీచ్ ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు. తన థియేటర్ పెద్దది మారుస్తాడు. తను ఇప్పుడు వైట్ బీర్ బ్లాక్ బీర్‌గా పిలుచుకుంటాడు అని మాట్లాడుకుంటున్నాడు. అయినా వాడిని చంపేస్తా అని చెప్తే నాకేం అవసరం లేదు అని చెప్పి మళ్ళీ లూఫీ గాడు తింటుంటాడు. లూఫీ నీకు చెప్తుంటే వినవా అని చెప్తుంటే లూఫీ గాడు అంటే లేదులే అని చెప్పి మాట్లాడుకుంటాడు. సరే అయితే దీని ప్రకారం చూస్తే నేనేం మాట్లాడలేదని చెప్పి శిరోషి మాట్లాడుకుంటా మన శానగైన చిక్కని కప్పు పెట్టేసి తిని పడుకుంటుంటే మళ్ళీ లూఫీ గాడు చూసేసి ఏయ్ ఎక్కడున్నావు అబ్బాయి అని చెప్పి వాడిని కొట్టుకుంటాడు. లూఫీ సంబంధాన్ని కాపాడేద్దాం అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే జోరో ఇంకా సరేలే మన కోసం సమయం వచ్చినట్టుందని చెప్పి చెప్తూ ఇంకా రాయల్ గార్డెన్స్ దగ్గరికి ట్రెజర్ ఎక్కడుందో చెప్పండి. నాకు ట్రెజర్ కావాలని చెప్పి అడిగేస్తుంటది. మరి నా మీద మా ఇంటికంటే కావాలి చెప్పి. ఇంకా అక్కడ చూస్తుంటే క్వీన్‌తో మాట్లాడుతూ కింగ్ ఇది ఇస్తా అని చెప్పేసింటారు. కొంతమంది దగ్గర గోల్డ్ ఇస్తా అని చెప్పేసారు కదా! మన అమ్మాయి అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతా ఉంటది. ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతే ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక మనం అంత స్ట్రెయిట్‌గా కిందకెళ్ళిపోతూ ఇంక మీరు ఎట్టేసారు ట్రెజర్ అని చెప్తే ఇక్కడ చూస్తే వాళ్ళు ఫుల్ ఎనర్జీ యూజ్ చేసేసారు. వాళ్ళు ముసలోళ్ళుగా అయిపోయింటారు. వాళ్ళ ఏజ్‌ని వాళ్ళ ఇంపాక్ట్ ఎనర్జీ చూసేసారు కదా! వాళ్ళకి ఆ షో పీస్‌గా అక్కడే పెట్టేసి ఉంటారు. అలా చూస్తుంటే మన హ్యారీ గాడు కూడా అయిపోయి ఉంటాడు. ఇక చాలా వరకు పైరట్స్ కూడా చాలా వరకు మనం ఎలిమినేట్ చేసేస్తామని చెప్పి ఇక అందరూ మాట్లాడుకుంటారు. చాలా వరకు ట్రెజర్ మొత్తం ఇచ్చేసుంటాడు మన స్ట్రాటోల్‌కి. స్ట్రాటోల్ ట్రెజర్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. దాన్ని మోసుకోలేక తీసుకొని పోతా ఉంటాడు మన ట్రియో. దాన్ని చూసి ఇంకా హ్యాపీగా అవుతా ఉంటారు. ఇంకా స్టాచ్యూలకి ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేయాలని చెప్పి ఇంకా స్టాచ్యూలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి చెప్తుంటారు. అక్కడికి ఫిష్ మ్యాన్ దగ్గరికి వచ్చేసి బిగ్ మ్యాన్ దగ్గర నుంచి మాకింకా రాలేదు. మాకింకా కావాల్సిన మనీ ఇంకా మాకు రాలేదు. మీరేంకి ఇయ్యలేదని చెప్తుంటే దాన్ని చూసి లూఫీ గాడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఓహ్! అంకుల్ ఎట్టున్నారు అని చెప్పి అన్నట్టు ప్రజలతో మాట్లాడుతా ఉంటాడు. స్ట్రాట్ లూఫీ నీకడేం చేస్తావు? అని టెరిటరీలో నీకేం పని? ఇది బిగ్ మ్యాన్ టెరిటరీ అంటే బిగ్ మ్యాన్ టెరిటరీ బూంగా ఇది నా టెరిటరీ. నేను తీసుకుంటా అని చెప్పి మాట్లాడుతుంటే నీకు అప్పుడే చాలా పెద్దోడైనట్టున్నావు స్ట్రాట్ లూఫీ. ఈ మధ్య నీ పేరు చుట్టుపక్కల తిరుగుతుంది. ఇదంతా బిగ్ మామ్ టెరిటరీ నీకు కనపడట్లేదంటే ఎవరా బిగ్ మామ్? నాకేమో తెలీదు. మాట్లాడుకుంటా ఉంటారు మళ్ళీ లూఫీ. అయితే నీకు చెప్పాల్సింది మా బిగ్ మామ్ ఒక ఎంపరర్స్ ఒకటి అంతే. ఏంది షాంక్స్ లాగానా అంటే మీ షాంక్స్ లాగే ఒక ఎంపరర్ అని చెప్పి అంతే 4 ఎంపరర్‌లు ఉన్నారు. ఆయన పక్కన చెప్పిన లూఫీ గాడికి ఏం అర్థం కాదని చెప్పి సంజయ్ చెప్తా ఉంటారు. అయినా చెప్తాను కదా! ఒరేయ్ చెప్పాం కదా! ఏం అర్థం కాదురా ఫైట్ కావాలా? అయితే రా ఫైట్ చేద్దాం చెప్తుంటే ఫైట్. మీతో ఫైట్ చేసే ఇంట్రెస్ట్ లేదు. బిగ్ మామ్ చాలా స్వీట్‌గా ఉండేది కదా! మనం మాట్లాడుతుంటాడు. తనకి దగ్గర చాలా మంది కొడుకులే ఉన్నాడు. కూతుర్లు ఉండడం కల్లా బిగ్ మామ్ ఎవరు తను? నేను దాని కోసం వెళ్తాను. నేను ఖచ్చితంగా తనని ఎవరినో ఓడిస్తాను. నేను ఖచ్చితంగా ఎంబరస్‌ని ఓడిస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడ బిగ్ మామ్ దగ్గరికి పోతే ఏం జిమ్ ఎక్కడ ఎలా వచ్చావు ఇక్కడికి? చాలా రోజులు కనపడుతున్నావు అని చెప్పి చెప్తుంటే హ్మ్. బిగ్ మామ్ నీకు నుంచి వెళ్ళిపోవాలని ప్లాన్ వేస్తాను అని చెప్తుంటే ఏం నీకు నీ ప్రాణాలు కావాలా ఏం కావాలా అని చెప్పి ఇంకెవరితో మాట్లాడదు జిమ్మే కూడా సారీ జిమ్మే కాదు ఇంకెవరితో మాట్లాడుతూ ఉంటుంది నీ ప్రాణాలు కావాలా లేకపోతే నీ ఆయుష్ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ చూస్తుంది బిగ్ మామ్ వచ్చి ఇక్కడ చూస్తే లూఫీ వాళ్ళతో మాట్లాడుతుంది ఓ స్ట్రాట్ లూఫీ అక్కడ ఉన్నాడా నేను మంకిది లూఫీని నా కొడక నీ నుంచి నేను సాగుడేస్తాను ఎవడైనా నాకు ఇందుకు ఖచ్చితంగా నేను ఓడిస్తాను అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది స్ట్రాట్ లూఫీ నేను హోల్ కేక్ ఐలాండ్ దగ్గర ఉంటాను రా నువ్వు నేను చూసుకున్నా అంతే సరే అయితే నిన్ను ఓడించి నేను ఒక ఎంపరర్గా మారుతాను నేను ఓడిస్తాను అందరి ఎంపరర్స్ని ఓడిస్తాను షాంక్స్ తప్ప అని చెప్తే బాగుంది నీ ఛాలెంజ్ నాకు యాక్సెప్ట్ చేస్తున్నా స్ట్రాట్ లూఫీ రా అని చెప్తే ఓపెన్గా ఛాలెంజ్ చేయగలిగిన భయపడతా ఉంటాడు ఇక్కడ చూసి నేను వస్తా ఖచ్చితంగా నేను ఓడిస్తా నేను ఎట్లా తీసుకుపోతా బిగ్ మామ్ సారీ మా అమ్మమ్మ ఈవెన్ పిచ్చిగా మాట్లాడుతున్నాను వదిలేమని చెప్తే నాకు బాగా నచ్చాడు వాడిని నా దగ్గర తీసుకుని అంటున్నాడు తొందరగా వాడితో నేను పోటీ పెట్టుకోవాలనుకుంటున్నాను వాడు ఏదో పెరగాలి అయితే అక్కడ పోయి సరే అయితే వస్తున్నా నేను ఇక్కడ నుంచి ఫిష్ మ్యాన్ నాది ఏం పీకతావు చూసుకుంటాను రా అని చెప్పి అరుస్తూ ఉంటాడు మళ్ళీ లూఫీ గాడు ఇంకా దాన్ని చూసి ఈడేంది పిచ్చెక్కేసి నేను బిగ్ మామ్ చేస్తాను అని చెప్తుంటే వీడికి జిమ్మే కూడా బిగ్ మామ్ దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి బిగ్ మామ్తో పోయి మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే దాని దగ్గర నుంచి బయటకు వచ్చాను అనుకుంటున్నాను ఇంకా అలాగే టెరిటరీ అనేది తనకి కాదని చెప్పి నేను డిక్లేర్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తా ఉంటే నీ ఇష్టం జిమ్మే నువ్వు ఏమైనా చేయొచ్చు అని చెప్పి చెప్తుంటారు కింగ్ కూడా తనకు ఆర్డర్స్ ఇచ్చేసి ఉంటాడు సరే కింగ్ నేను వెళ్తాను అని చెప్తుంటాడు చాలా పైరస్ని కూడా వాళ్ళు బండి చేసి పెట్టేసి వాళ్ళని కాస్త వాడుకుంటూ ఉంటారని చెప్పి చెప్తా ఉంటాడు అలాగే ఇంకా స్ట్రా హ్యాస్ లూఫీ వాళ్ళు
ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంక అలాగే అతను బిగ్ మామ్‌తో గొడవ పెట్టుకున్నాను కూడా చెప్తూ ఉంటాడు. ఎళ్ళకుండానే గుమ్ముకెళ్ళినాడు. స్ట్రా హ్యాట్ లూఫీ ఏందిరా నాకింత తలకాయ ఉన్నాడు. ప్రతిసారి ఈ పనులు ఎందుకు చేస్తున్నారా? సరే అయితే మనం ఏం చేయలేం మన కాపాడిన సేవియర్ కాబట్టి మనం ఏం చేయలేమనుకుంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీ కూడా ఏదంటే పోయి మనోడు చెప్తున్నాడు. ఎందుకురా మరి ఇంత గెలుకుంటున్నారా అని చెప్తుంటాడు. అలా స్టాన్స్ లూఫీ వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి మన షిరోషి కూడా వెళ్తానని చెప్పి మాట్లాడుకుందని చెప్పి అంటాడు. సరే అయితే బిగ్ మామ్ నెక్స్ట్ వెళ్ళి బిగ్ మామ్ ఓడించాలి మనం అని చెప్పి అంటుంది. ఏ లూఫీ ఏంది నీకు ఈ పని అని చెప్తే లూఫీ మీరేం చేస్తున్నారా అని చెప్పి నామి అని కొడతా ఉంటుంది. అక్కడికి మన శానిగా వచ్చేసి నేను వచ్చేసా అని చెప్పి ఆడుకుంటూ ఉంటాడు. తనకి చాలా మనీ కూడా ఇచ్చేసి ఉంటుంది. ప్లస్ ట్రెజర్ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూసినప్పుడు ఆ ట్రెజర్ మొత్తాన్ని తీసుకొని చెప్పి వాళ్ళంతా ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ కూడా తన పవర్ మొత్తం యూస్ చేసి మనం కొడుతుంటాడు. నేను ఒక టైగర్ మ్యాన్ నీకు అని చెప్పి ఇదంతా ఫైట్ చేస్తూ ఉంటాడు. తను ఇక్కడ చూస్తూ ఉంటే తను చూసి ఇంకా అందరూ షాక్ అవుతూ ఉంటాడు. పైనుంచి సంథింగ్ బయటకు వస్తున్నట్టు ఉంటుంది. అలా వాళ్ళు బయటకు వస్తూ ఉంటే వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటాడు. పైన వస్తే ఫైట్ చేస్తూ ఉంటే పైన ఎవరు ఉన్నాడు చూడండి అది స్మోకర్ స్ట్రా హెడ్ లూఫీ కోసం వచ్చి న్యూ ఐలాండ్‌లోకి తను కొత్త టెరిటరీని క్లియర్ చేసుకొని ఉంటాడు. అలా స్ట్రా హెడ్ లూఫీని ఓడించాలని చెప్పి మన ఒక న్యూ ఏరియాకి వచ్చేసి ఉంటాడు. ఏ వరల్డ్ ఇక్కడ నుంచి చూస్తుంటే ఇంకా స్ట్రాట్స్ లూఫీ వాళ్ళు వెళ్ళిపోతుందని చెప్పి ప్రతి ఒక్క ఫిష్ మ్యాన్ సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి వచ్చింటాడు. షిరోజీ అయితే స్ట్రా హెడ్ లూఫీని నన్ను కాపాడని చెప్పి చెప్తూ ఉంటాడు. సాంజీ సాన్‌కి అందరూ బాయ్ చెప్పేసి ఉంటారు. అలాగే ఇంకా మనం నెక్స్ట్ లాక్ పోవాలంటే మీ న్యూ వరల్డ్ నుంచి ఇలా పనికిరాదని చెప్పి నెక్స్ట్ లాక్ పోవాలి ఇలా పనికొస్తారని చెప్పి తను అది మ్యాగ్నెటిక్ వేవ్స్ నుంచి పనికొస్తాయి. ఒక్కొక్క ఐలాండ్ ఒక్కొక్క దిశగా చూపిస్తుంది. మీరు ఎట్టైనా వెళ్ళొచ్చు అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఒకేసారి 3 ఐలాండ్లు చూపిస్తుంది. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఇలా 3 వేలుగా డివైడ్ అయ్యి ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే నేను వెళ్ళిన పదా అని చెప్పి చెప్తా ఉంటే ఏ లూఫీ నాకు కూడా ఖరీదంటే ఇరిగిపోతాడు నువ్వు ఏం చేస్తున్నారా అని చెప్పి అలా సారీ అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే అయితే ఇంక మనం వెళ్తున్నాం. మేము సెండ్ ఆఫ్ ఇస్తున్నాం. సరే ఇంకా వెళ్ళొస్తాం అని చెప్పి ఇంకా సెట్ సెయిల్ అని చెప్పి పడుతుంటే లూఫీస్ అమ్మ ఎలా పక్క నట్టునే ఉందని చెప్పి చెప్తుంటే లేదు చెప్తున్నావు కదా నీకు ఖచ్చితంగా నేను వస్తాను. నీకు నేను మాట ఇస్తున్నాను. నువ్వు ఎప్పుడైనా నా ఫ్రెండ్ అని చెప్పి ఇంకో ప్రేమ తీసుకుని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇంకా పదండి వెళ్ళి బిగ్ బాని క్రష్ చేద్దాం అని చెప్పి ఇంకో స్టైల్గా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే మనకి హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తూ ఉంటాడు. కొంచెం నామి స్నానం చేసుకుంటే వెళ్తూ ఉంటుంది. అలా తర్వాత ఫిష్ దొరుకుంటే మనం వండుకోవాలి అనుకుంటే అలా వాళ్ళు వండుకుంటూ పైకి వెళ్ళాలని చెప్పి అనుకుంటే వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చూసింది జోరుగా దాన్ని మొత్తం కోసి వంట అనుకుంటాం అని చెప్పి తను ఒకే స్టైల్‌లో కోస్తూ ఉంటాడు. అలా కోసే విధానంలో వాళ్ళు ఎర్త్ వరల్డ్‌లోకి వెళ్ళిపోయి ఉంటారు. అదేంటంటే స్ట్రెయిట్‌గా సీలోని ఒక వే లాంటిది. ఆ సీ వేలోకి వెళ్ళిపోయి ఉంటాడు. తను వెళ్ళిపోయేసాక తినేసేది పేల్చేస్తుంది అనుకున్న సైకల్లా దాంట్లోకి వెళ్ళిపోయి అలా అటాక్ యూజ్ చేసుకుంటూ అలా స్పీడ్‌లో ఆపుకుంటాడు. మన ఫ్రాంకీ ఇక్కడ చెప్తుంది. ఫ్రాంకీ జాగ్రత్త అని చెప్పి చెప్తుంటే ఇంకా జాగ్రత్తగానే వెళ్తూ ఉంటాడు. అలాగా మనోళ్ళంతా చిన్నగా బయటికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తుంటే అక్కడికి చాలా మాన్స్టర్స్ వచ్చుంటాయి. ఆ మాన్స్టర్స్ ఎవడో కాదు చూసేదానికి లబ్బులు లాంటి ఉండే చాలా వేల్స్. ఆ వేల్స్ చూసి జిమ్మే గాడు బ్రుక్ గాడు లబ్బును అని నడుస్తుంటారు మన లూఫీ ఇంకా వీళ్ళందరూ. దాన్ని చూసి ఇంక వీళ్ళందరూ అరుస్తూ ఉంటారు. అలాగే మన లూఫీ వాళ్ళు బయటకు వచ్చేసి ఉంటారు. ఇక్కడితో ఫిష్ మ్యాన్ ఆర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది గైస్. అలాగే ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు నా సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే గైస్ బై సీ యూ టుమారో మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని.